సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో అందరూ కూడా గ్రూప్ టూకి అయితే ప్రిపేర్ అవుతున్నారు కదా, ఏపీఎస్సి. ఓకే, గ్రూప్ టూకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో దాని గురించి అయితే ఇంకొక కొత్త టాపిక్ అయితే నేను తీసుకుంటున్నాను, చెప్తున్నాను. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి 40 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఓకేనా, 40 డేస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్నది. నెక్స్ట్ ఏంటంటే 40 డేస్ ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మనకి ఉండే నెగిటివ్స్ అనేది ఎలా చూసుకోవాలి అన్న ఒక టాపిక్. అండ్ అలాగే ఎలాగ అంటే అసలు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో నోట్స్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న, ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడున్న కాంపిటీషన్స్కి తగ్గట్టుగా మనం అనేది ఏ స్టెప్ తీసుకోవాలి, ఓకేనా, ఏ స్టెప్ తీసుకోవాలి ఇప్పుడున్న కాంపిటీషన్ తగ్గట్టుగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే జనరల్ టాపిక్, అంటే జనరల్గా ఏంటంటే సో ఇప్పుడు ఓకే ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాము. సో ఇవన్నీ తీసుకున్నా సరే మనం అనేది క్వాలిఫై అవ్వగలమా, ఓకేనా, క్వాలిఫై అవ్వగలమా, ఓకే, క్వాలిఫై అవుతామా అవమా, ఓకే, అవుతామా అవమా, ఓకే. ఈ అన్ని టాపిక్స్ గురించి అయితే నేను ఇవాళ డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కట్ ఆఫ్ అనేది ఏ రకంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ అనేది ఏ రకంగా మనం చూడాలి, అంటే ఒకవేళ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటే మనకు జాబ్ వస్తుంది, ఈ అన్ని విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మెయిన్ అనేది మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఛానల్లో ఏంటంటే డైలీ కూడా ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ అండ్ అలాగే ఏంటంటే ఎక్కడైతే మనకి జాబ్ నోటిఫికేషన్స్ ఏ జిల్లాకు సంబంధించి ఏదైనా ఉన్నాయా అనుకుంటే వాటి గురించి అయితే నోటిఫికేషన్ కూడా నేను అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంటిమేషన్ అనేది మేబీ ఒకవేళ ఏంటంటే మీరు మిస్ అవ్వచ్చు ఏదైనా దీనివల్ల. సో మీకు నోటిఫికేషన్ ఆన్లో ఉంటే నేను వీడియో పెట్టగానే మీకు జాబ్ అలర్ట్ అనేది వస్తుంది కదా. సో ఆ రకంగా అయితే మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా. చాలామంది మర్చిపోతున్నారు. సో మేబీ ప్రిపరేషన్లో పడనుకుంటాను. సో కాబట్టి లైక్ అయితే చేయండి, ఓకేనా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం చూడాలి ఏంటంటే ఏపీఎస్సి నుంచి మనకి గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి వచ్చింది ఆల్రెడీ, ఓకేనా. సో గ్రూప్ టూకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటున్నాము, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 40 డేస్. సో ఈ 40 డేస్ కూడా నేను ఎలాగైతే క్యాలిక్యులేట్ చేశాను అంటే, సో ఇంతవరకు ఎవరైతే అసలు గ్రూప్ టూకి సంబంధించి అసలు ఏమీ కూడా అసలు స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారో సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అనమాట. సో దానికి సంబంధించి అయితే నేను క్లారిటీగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో 40 డేస్ నేను ఎలాగా చేశాను అనుకుంటే, ఇప్పుడు మీరు మనకి ఇప్పుడు ప్రజెంట్ అనేది పొంగల్ అవుతుంది అంతేనా, సంక్రాంతి అనేది స్టార్ట్ అవుతుంది. సో సంక్రాంతి అనేది అయిపోతుంది. ఇప్పుడు సంక్రాంతి 15th అనుకుంటే 15th తోటి ఏంటంటే సంక్రాంతి క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. 15th January తోటి సంక్రాంతి క్లోజ్ అయిపోతుంది. సో 16th నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇదైనా జెన్యూన్గా చేయండి. ఇంతవరకు మనం ఏం చేసామన్నది మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ 16th నుంచి మనము స్టార్ట్ చేసామనుకోండి. సో 16th నుంచి స్టార్ట్ చేస్తే 16th నుంచి నియర్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక 15 డేస్ వేసుకోండి, అంతేనా. సో 15 డేస్ ఆర్ 16 డేస్ దగ్గర అనుకోండి, 15 డేసే వేసుకోండి. 15 డేస్ వేసుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు Feb 25th అనుకుందాం, సవ్యంగా జరిగితే Feb 25th ఫిబ్రవరి. సో ఇక్కడ ఎప్పుడు ఎగ్జామ్ 25th అంటే 24 వరకు మనకి టైం ఉన్నది. సో 24 వరకు టైం ఉందంటే ఇక్కడ 5 అండ్ ఇక్కడ చూడండి. సో అంతేనా, 39 డేస్, ఓకేనా. నేను 1 డే ఎగస్ట్రా వేసాను అనమాట, అంటే January 31 డేస్ కదా. సో ఆ లెక్కన నేను క్యాలిక్యులేట్ చేసేసుకొని వేసేసుకున్నాను. సో 39 డేస్. సో 39 డేస్ అంటే నియర్లీ ఒక 40 డేస్ కింద వేసుకోండి. 40 డేస్లో కూడా మీరు ఇప్పుడు నుంచే అయితే ప్రిపేర్ అయితే స్టార్ట్ అవుతాము అనుకున్న వాళ్ళ కోసం అయితే ఇదనమాట. సో ఎక్కువ నుంచి ఉన్న వాళ్ళ కోసం అయితే నేను అనటం లేదు కానీ, బట్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళ గురించి అయితే మాత్రము ఇది అనేది చాలా యూజ్ అవుతుంది.
ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా అది యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్ అయితే ఇందులో ఉంటుంది. సో అండ్ అలాగే మీ మైండ్లో ఉండే చాలా రకాల ఆలోచనలకైతే నేను ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే. సో ఇది ప్రిపరేషన్ది 40 డేస్. 40 డేస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది మన టాపిక్ ఫస్ట్ది. సో 40 డేస్కి ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అని అనుకుంటే, సో ఫస్ట్ ఏంటి అసలు మనకి చాలామంది ఎలా అనుకుంటాం, ఎలా ఊహిస్తామంటే, ఇప్పుడు నియర్లీ ఎన్ని ల్యాక్స్ అప్లికేషన్స్ వచ్చాయి, 4 lakhs అప్లికేషన్స్ అయితే మనకు వచ్చాయి అంతేనా. సో 4 lakhs అప్లికేషన్స్లోని జనరల్గా మనం ఆలోచిద్దాం, ఈ 4 lakhsలో అందరూ జెన్యున్గా పెట్టిన వాళ్ళే ఉంటారా. సో ఇక్కడ ఏంటంటే ఒక 3 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, 1 lakh అనేది నార్మల్గా అప్లై చేసిన వాళ్ళు, అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చూడడానికి అప్లై చేసిన వాళ్ళు అనేది వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేనా, అదే ఫ్యాక్ట్ అది. సో ఈ 3 lakhs మెంబర్స్ గురించి ఆలోచిద్దాం. సో ఈ 3 lakhsలోకి వచ్చేసరికి ఇందులోని ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో జనరల్ రెండు చెప్పాలి కదా, అంటే నెగిటివ్ చెప్పాలి, మనం పాజిటివ్ కూడా చూపించుకోవాలి. సో ఏంటంటే 3 lakhsలోని ఒక 2.5 lakhs మంది అనేది ఎగ్జామ్ కరెక్ట్గా రాశారు. ఒక 50,000 మంది ఏంటంటే ఎగ్జామ్ అనేది నార్మల్గా అటెంప్ట్ చేయడానికనే వెళ్ళారు. సో ఇప్పుడు కాంపిటీషన్ నీకు ఎంతమంది తోటి 2.5 ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్స్ వరకు మాత్రమే, డేట్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ కోసం అయితే నేను మాట్లాడటం లేదు. ఓకేనా. సో 2.5 lakhs వాళ్ళతోటి నువ్వు కాంపిటీషన్ అనేది ఉండాలి. సో చాలామంది మనం ఏమనుకుంటాం, అంతమంది అప్లికేషన్స్తో మనకు జాబ్ వస్తుందా, మన పక్కన ఉన్నోడే సగం చెడగొట్టేస్తాడు. ఎందుకంటే నీకు అంతమందితో నీకు ఏ జాబ్ వస్తుందిరా, ఓకే, నీకేమొస్తుంది అసలు, నీకంటూ ఒక ఇది అనేది ఉంటుందా, అంతమందిలో నువ్వేం విన్ అవుతావు, నీ క్యాస్ట్కి ఏంటి రిజర్వేషన్ లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా మనం రెగ్యులర్గా వింటున్న మాటలే. ఓకేనా. సో ఇవి అయితే మాత్రం మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే చెప్పలేము, మన దరిద్రం అంటే దరిద్రం ఎలాగైతే అడ్డం తిరుగుతుందో, మన అదృష్టం అడ్డం తిరిగినా, దరిద్రం ఏమని మనకి కలిసి వచ్చినా, ఏ రకంగా ఏం జరిగినా సరే ఏంటంటే సామెత కొంచెం అటు ఇటు అయిందేమో అని నాకు ఐడియా లేదు. బట్ ఏదైనా సరే మనకు రాసి పెట్టి ఉన్నది అనుకుంటే, అదేదో సినిమాలోని పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు కదా, మనది అని రాసి పెట్టుంటే అరిగో తరిగో మన దగ్గరికే వస్తుంది అని చెప్పేసి. సో ఆ రకంగా ఫార్ములా అయితే ఫాలో అవ్వండి. సో మనది అని ఒకటి రాసి పెట్టి ఉన్నది అని చెప్పేసి అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. రాసి పెట్టి ఉన్నది అనుకొని ప్రిపేర్ అయితే మాత్రం పక్కాగా అయితే మీకు జాబ్ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే ఇక్కడ ప్రిపరేషన్ అనేది 2.5 lakhs మెంబర్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. సో వాళ్ళు అనేది ఎలాగ ప్రిపేర్ అవుతున్నారు, సో చాలా సిన్సియర్గా నియర్లీ ఒక 50% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు 100%లో 50% మాత్రం కొంచెం చాలా గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కదా. సో చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో చేయాల్సింది ఏంటంటే, మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని, ఓకేనా, సో మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని ముందు అనేది పొల్యూట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా. పొల్యూట్ అవ్వకుండా చూసుకోవడం అంటే ఏంటంటే, ఓకే, పొల్యూట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకు పొల్యూట్ అవ్వకుండా చూసుకున్నా అంటే, మనం చదివేటప్పుడు మన మైండ్లో చాలా ఆలోచనలు అయితే వస్తాయి. ఒకటి అంటే జనరల్ ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం, నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్నే. సో ఆ రకంగానే మనం మాట్లాడుకుందాము. ఓకే. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఏంటి నెగిటివ్ కామెంట్స్ అనే వస్తుంది. ఓకేనా. సో నువ్వేమీ సాధించలేవు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా. దీన్ని ముందు తప్పు కొట్టియండి. ఓకేనా. సో దీన్నైతే మీరు దగ్గరకు రానివ్వకండి. ఎవడో ఏదో అంటాడు, నీకు రాదనో, నీకు 100 మాటలు అంటాడు, నీకు రాదు, నీకు చేత కాదు, ఇవన్నీ మాటలు వదిలేయండి. ఓకేనా. ఇది పక్కన పెట్టియండి. సో ఇదే ఫస్ట్ స్టెప్. వద్దు అంటే వాళ్ళు ఏమన్నారో దానికి మీరు అగ్రీ అవ్వటం లేదు. సో మీరు సాధించాలి అన్న ఆలోచన అయితే మీకు ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే నీ ఇంటి పరిస్థితి చూసుకోండి. హౌస్ తాలూకా హౌస్ సిచ్యువేషన్ అనేది కూడా చూసుకోండి. ఓకేనా. సో ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి, నీకు ఉద్యోగం కానీ రాకపోతే నీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది. సో ఎంతవరకు వాళ్ళు అనేది నీ మీద ఆశలు పెట్టుకునే ఉన్నారు. ఎందుకంటే నీకంటూ జాబ్ వస్తే వాళ్ళ తాలూకా సిచ్యువేషన్స్ బాగుపడతాయి అని చెప్పేసి. కాబట్టి ఫస్ట్ ఏంటి నువ్వు చేయాల్సింది, నెగిటివ్ కామెంట్స్ని మైండ్లోకి తీసుకోవద్దు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ని కానీ మైండ్లోకి తీసుకున్నావు అంటే నువ్వు ఇక్కడే సగం డ్రాప్ అయిపోతావు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, నీకు ఉద్యోగం రాదు, ఎంతమంది పోటీ పడుతున్నారు కాబట్టి నీకైతే ఉద్యోగం రాదు. సో ఇక్కడతోటే క్లోజ్ అయిపోతుంది.
కాబట్టి ఇది మైండ్లోకి ఎక్కించకండి, ఓకేనా. సో పక్కన పెట్టి పోటీ అయితే ఉండేవ్వండి, ప్రతి ఎగ్జామ్కే వస్తున్నారు. ఏమీ ఇప్పుడు ఎంత కానకూడదు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వనివ్వండి, లేదా అనుకుంటే ఇంకే రకమైన ఉద్యోగాలకి ఇవ్వనివ్వండి, ఎంత క్లాస్ 4 ఉద్యోగానికైనా ప్రజెంట్ కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంది, అదైతే పక్కా. కాబట్టి దీన్ని అయితే మాత్రం మీరు నెగిటివ్ కామెంట్ని అయితే మాత్రం తీసుకోకండి. రాయండి, వాళ్ళతో పాటు నేను రాస్తాను, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఓకేనా. సో సీరియస్గా తీసుకుని రాసుకోండి అంతే, అంతేగాని ఇంకేం మాట్లాడొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హౌస్ సిచ్యువేషన్ గురించి. సో మీ ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు ఉద్యోగం కానీ నీకు రాకపోతే నెక్స్ట్ నీ పరిస్థితి అంటే నెక్స్ట్ ఇంకొక ఎన్ని సంవత్సరాలకి ఎన్ని ఇయర్స్కి అనేది ఉద్యోగం అంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అన్నది నీకు తెలీదు. సో తెలియదు కాబట్టి ఇప్పుడు కానీ రాలేదు అంటే పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించండి, ఓకే. సో ఇది ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయింది, సో ఇంట్లో సిచ్యువేషన్. సో ఈ టైంలో ఏంటంటే మనకి అంటే ప్రజెంట్ అందరికీ ఉండాలి అని నేను అనటం లేదు, బట్ ఎవరికైతే ఉన్నారో అని అంటే కొంచెం ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ అనేది పక్కన పెట్టియండి. అంటే లవ్వు తర్వాతనేమో ఈ చాటింగ్లు ఇవన్నీ కూడా ఏంటంటే పక్కన పెట్టియండి, పర్వాలేదు. ఇప్పుడు అనకూడదు కానీ ఒక 45 రోజులు పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడకపోతే వదిలేసి వెళ్ళిపోయారా అంటే వాళ్ళని మనం ఏమనుకోవాలో అన్నది కూడా మనకు అనవసరం. ఎందుకంటే నీ కెరీర్కి సపోర్ట్ చేసే వాళ్ళు నీతో పాటు ఉండాలి, ఓకేనా. అది అనేది మెయిన్ చూసుకోండి. అంతేగాని ఇప్పుడు నేను 45 రోజులు మాట్లాడకపోతే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోద్దు, ఆ అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, ఇవన్నీ వద్దు. ఎందుకంటే నీ ఫ్యూచర్ కూడా నీకు కావాలి. ఇన్ కేస్ నువ్వు ఫ్యూచర్లో బాగుపడితే ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది కదా, ఆ అబ్బాయి ఫ్యూచర్ అయినా బాగానే ఉంటుంది కదా. కాబట్టి అది ఆలోచించండి. సో ఈ 45 డేస్ వీటికి ఏంటంటే మెయిన్ వీటికే ఆపియండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మిగతా సిచ్యువేషన్స్లో అనేది మీరు ఆలోచిస్తారేమో కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ చేసేయండి, ఓకేనా. ఒక్క 45 డేస్, ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఉన్నది అంటే సో కొత్త చాప్టర్స్ కొత్తగా చదవాలన్న వాటికైతే ప్రయత్నించకండి. ఈ 45 డేస్లో కూడా న్యూగా ఏది కూడా చదవాలి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు చదివించాలు, మనం ఏమని బుర్రలోకి ఎక్కించుకుంది కూడా చాలు. ఇంకా కొత్త మళ్ళీ పెట్టించుకొని వాటిని అంతటిని ఖరాబ్ చేసేయకండి, ఓకేనా. సో ఇలాగేంటంటే మనం చేయాలి. అయితే ఇప్పుడు ఎలా చదవాలి, ఓకేనా. సో ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అనేది ఉన్నది చాప్టర్ అనేది. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నువ్వు జీవితకాలం కష్టపడిపోయినా ఎన్ని మార్క్స్కి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అంతేనా. సో కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్లోని నువ్వు జీవితకాలం బుర్రపాటు చేసేసుకొని జీవితకాలం నువ్వు చదివేసినా సరే 30 మార్క్స్ నీకు వస్తాయని గ్యారంటీ అయితే లేదు. 30కి 30 అయితే అటెంప్ట్ చేయడం అంటే అది చాలా గ్రేట్ అనమాట. సో మినిమం 15 మార్క్స్ అటెంప్ట్ రావడానికి చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మీకు తక్కువగా ఉంది కాబట్టి ఒక 4 months వరకు మాత్రం పర్ఫెక్ట్గా చదవండి, ఓకేనా. అట్లీస్ట్ 3 months అయినా పర్ఫెక్ట్గా చూడండి, ఓకేనా. 3 months అంటే నార్మల్గా మనం వేసుకుందాం ఎన్ని మార్క్స్కి ఎగ్జాము 150 మార్క్స్కి ఉన్న చాప్టర్స్ ఉన్న టాపిక్స్ ఎన్ని 5 టాపిక్స్ అంతేనా. ఒక్కొక్క చాప్టర్లో నుంచి 5 వేసుకుందాం అనుకున్నాం, అప్పుడు ఎంత అవుతుంది టోటల్ 50 అవుతుంది అంతేనా. సో 50 మార్క్స్ వచ్చాయి, అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఇంకా మనకి నార్మల్గా 2019లో కట్ ఆఫ్ ప్రకారం ఎంత రావాలి, మామూలు జనరల్గా అయితే ఓసీ వాళ్ళకైతే అంటే జనరల్ కేటగిరీలో 81.2 మార్క్స్ రావాలి. అంటే ఇంకా నీకు 30.2 మార్క్స్ అనేది ఎక్స్ట్రా రావాలి అంతేనా. ఈ 30 మార్క్స్ ఎలాగ వస్తాయి, మళ్ళీ అందులో నుంచి అన్ని 5 వేసుకొని వెళ్ళిపోదాం అనుకుందాం. మళ్ళీ 5 వేసుకున్నా కూడా ఏంటంటే అప్పుడు ఎంత అవుతుంది 25 అవుతుంది అంతేనా. ఈ 50కి మళ్ళీ 25 అంటే 75 అయినా సరే నీకు 81 రావాలి. సో కాబట్టి ఏది ఈజీ టాపిక్ ఏది కష్టం టాపిక్ అన్నది చూసుకుని దాన్ని బట్టి మనం అనేది వెళ్ళాలన్నమాట. సో ఇది పక్కన పెట్టియండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కోసం మినిమం 3 months అయినా పర్ఫెక్ట్గా చదవండి. ఇది ఎప్పుడు చదువుతాము 3 monthsది కరెంట్ అఫైర్ గురించి కూడా అంటే ఎర్లీ మార్నింగ్ చదవండి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ అనేది 1 hour కేటాయించండి దీనికి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్. సో నెక్స్ట్ ఈజీగా వచ్చేది ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీలో మీకు రీజనింగ్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అనేది మీకు వస్తుంది. 30 మార్క్స్లోని ఎలా ఎవరైనా సరే 20+ గెయిన్ చేస్తారు ఈజీగానే, ఓకేనా. సో టోటల్ మార్క్స్లోని సో ఇక్కడ అనేది మీకు స్కోరింగ్ పాయింట్ అనమాట. సో ఇది కూడా ఎర్లీ మార్నింగే చేయండి 1 hour, ఓకేనా. సో ఎర్లీ మార్నింగ్ అంటే 2 hours అనేది కంప్లీట్ అయిపోయాయి. సో 2 hours నీకు కంప్లీట్ అయిపోయాయి. సో 2 hours నీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా
రిమైనింగ్ ఏంటంటే నీ తాలూకా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మార్నింగ్ ఏంటంటే ఒక ఇంకా 2 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. సో ఈ 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత మార్నింగ్ ఇదంతా చేసుకున్న తర్వాత ఒక 10 AM స్టార్ట్ చేయండి. 10 AM నుంచి 12 వరకు అనుకోండి, ఓకేనా. 12 PM, ఓకే. 12 PM వరకు ఏంటంటే ఇక్కడ హార్డ్ టాపిక్ ఏమున్నాయంటే జాగ్రఫీ ఒకటి, హిస్టరీ ఒకటి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. సో సపోజ్ ఇక్కడ హిస్టరీ తీసుకుందాం అనుకుందాం, హిస్టరీ తీసుకున్నారు. సో ఈ అంటే 2 అవర్స్ అనేది కంప్లీట్గా హిస్టరీ చేసుకున్నారు, ఓకేనా. హిస్టరీ అనేది మీరు 2 అవర్స్లోనే కంప్లీట్ చేశారు. సో హిస్టరీ 2 అవర్స్ కంప్లీట్ చేసైతే ఇక్కడికి వచ్చేసి 2 అవర్స్ హిస్టరీ కంప్లీట్ అయిపోయిందా. సో 2 అవర్స్ హిస్టరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 1 అవర్ అని ఇంకా 12 నుంచి ఉన్నది కదా. సో 12 నుంచి 12 PM నుంచి 1 PM ఈ మధ్యలో ఏంటంటే సొసైటీకి సంబంధించి టాపిక్స్ అనేది చూడండి. ఇది చాలా అంటే చాలా ఈజీ. అలాగే నీతో పాటు ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ఇది కొత్త టాపిక్కే కాబట్టి ఇందులోని మనకేంటే సోషల్ ఇష్యూస్, మనం డైలీ ఫేస్ చేస్తున్న సోషల్ ఇష్యూస్ గురించి అండ్ అలాగే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికంటే వాటిని తొలగించడానికి ఇంప్లిమెంట్ అన్నాను. సో వాటిని తొలగించడానికి ఏంటంటే గవర్నమెంట్ తాలూకా పాలసీస్ ఏంటి అండ్ అలాగే మన కల్చర్ ఏంటి, వీటి గురించి అయితే మనకి టాపిక్ ఇండియన్ సొసైటీ ఒక్కొక్క చాప్టర్ మహా అయితే 2-3 పేజెస్ కన్నా ఎక్కువ అయితే ఉండలేదు. సో వాటి గురించి అయితే చూడండి. ఈజీగా 30 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది మాత్రం 1 అవరే చదవండి, ఓకేనా. ఇండియన్ సొసైటీ ఈజీ టాపిక్ కాబట్టి 1 అవరే. సో ఇక్కడ మధ్యలో రెస్ట్ తీసుకోండి, ఓకేనా. ఫుడ్ గట్టా అన్ని తినేసి రెస్ట్ తీసుకోండి. ఫుడ్ గట్టా అన్ని తినేసి రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఈవినింగ్ అనేది ఫ్రెష్గా లేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రిమైనింగ్ ఏది హిస్టరీ మనం తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి ఉన్నది, జాగ్రఫీకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మీరు 1 అవర్ ఇది చదివారు కదా. మేబీ మళ్ళీ మీకు చదువుకోవాలి అనుకుంటే 5 to 6 కానీ లేదు అనుకుంటే ఒక పని చేయండి, ఇంత అవసరం లేదు. సో 5 నుంచి, ఓకేనా, 5 PM నుంచి ఒక 2 అవర్స్ అంటే 7 PM వరకు, ఓకేనా. సో 7 PM వరకు ఏం చేస్తారు అంటే ఒకసారి ఈ జాగ్రఫీ గురించి అయితే చదవండి, ఓకేనా. సో జాగ్రఫీ 2 అవర్స్ ఇది, ఓకే. సో 2 అవర్స్ జాగ్రఫీ గురించి చదివిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎంత 7 PMకి అయిపోతుంది. సో 7 PMకి డిన్నర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, లేదా అనుకుంటే అదే. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 7 PM నుంచి, ఓకేనా, 7 PM నుంచి 8 PM ఈ మధ్యలోని మీరు ఈరోజు మొత్తంలోని ఏదైతే చదివారో అదంతా కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. అంటే రీకాల్ అంటే ఒకసారి మళ్ళీ చూడండి అవన్నీ కూడా, అంటే మీరు మర్చిపోకుండా, ఓకే. సో 8 PM వరకు. సో 8 PM నుంచి ఏదైతే మీరు చదివారో 10 వరకు, ఓకేనా, 8 to 10 ఈ మధ్యకాలంలో ఏంటంటే మీరు ఏదైతే చదివారో సో వాటిని అనేది ఒకసారి యూట్యూబ్లోనో ఎక్కడో వెతకండి ఒకసారి, ఓకేనా. సో వెతికిన తర్వాత వాటికి సంబంధించిన బిట్స్కి సంబంధించి ఒకసారి చెయ్యండి. సో చేస్తే మీకు అనేది బిట్స్ ఉంటాయి కదా. సో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే బిట్స్ అనేవి వస్తాయి. సో ఆ బిట్స్ అనేది మీరు సెట్ చేసుకోండి. సో సెట్ చేసిన తర్వాత వాటిని చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అనేది బిట్స్కి ఒక రకమైన ధైర్యం అయితే మీకు వస్తుంది, ఓకేనా. సో ఇలా చెయ్యాలి అని చెప్పేసి, ఓకే. సో ఇది మనం అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి 40 డేస్కి సంబంధించి అని చెప్పేసి. సో ఇది మన తాలూకా ప్రిపరేషన్ అనేది ఇలా ఉండాలి 40 డేస్కి సంబంధించి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి. అమ్మ దయచేసి చెప్తున్నాను, ఎవరు కొత్తగా ఇప్పుడు నోట్స్లు గట్టా ప్రిపేర్ చేయాలి అని అయితే మాత్రం వినకండి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నోట్స్లు మీరు ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే అది చేసుకోవడానికి సగం టైం అయిపోద్ది, ఇంకా మరి మీరైతే చదవలేరు. సో అవైలబుల్గా ఏవైతే ఉన్నాయో రెడీమేడ్గా అవైతే మీరు చదువుకోవడానికి చూడండి, ఓకేనా. రెడీమేడ్గా ఏదైతే దొరుకుతుందో సో దాంతో మీరు చదవండి, అంతేగాని కొత్తగా మీరు ఏమి ప్రయోగాలు చెయ్యొద్దు, ఓకే. సో ఇంకా ఏంటంటే చాలామంది ఇప్పుడు చెప్తూ ఉంటారు ఎన్సీఆర్టీ గురించి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదవండి, ఈ నోట్స్కి ఆ నోట్స్లు తీసుకోండి, బేసిక్ నుంచి నేర్చుకోండి. ఇవన్నీ లాంగ్ టర్మ్ అయితే మాత్రం పనికొస్తాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఏంటంటే టైం అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకే. సో మీకు ఓకే మీరు నెక్స్ట్ ఇయర్ Group 2 రాద్దాం అనుకుంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్, నోట్స్లు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి అమ్మ. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికైతే మాత్రము టైం అయితే అంత లేదు కాబట్టి ఇవన్నీ చెందుతాను అంటే మాత్రం అవ్వదు. మీకు ఏదైతే అవైలబుల్ ఉన్నదో దాంతో అయితే మీరు
ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఇది ఒకటి నోట్స్ గురించి అయితే మాత్రం. ఎందుకంటే చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకున్న నోట్స్లు అయితే ఉంటాయి. సో వాళ్ళ ప్రిపరేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది, మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి అంతే, అంతవరకే. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఎలాంటిది అంటే ఇప్పుడు మనము చేసుకున్నాము ఓకే, మనం ఏంటంటే ఒకవేళ మనము క్వాలిఫై అవుతామా అని చాలామందికి క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఒకటి మీది అనేది క్వాలిఫై అవుతామా అవ్వదా అన్నది అది ఎవరూ చెప్పలేరు. నీకు మాత్రమే తెలుస్తుంది నువ్వు క్వాలిఫై అవ్వగలవా అవ్వలేవా, అవునా కాదా, నువ్వు చదువుతున్నావా లేదా అన్నది నీకు తెలుస్తుంది, కానీ మాకు తెలియదు కదా నువ్వు ఏం చదువుతున్నావా ఎలా చదువుతున్నావా అన్నది. సో చాలామంది చెప్తారు ఈ బుక్ మంచిది కాదు, ఆ బుక్ మంచిది కాదు, ఈ బుక్ చదవలేవు, ఆ బుక్ అన్ని బుర్ర పాడు చేసుకోకండి. మీ దగ్గర ఏది ఉంటే ఆ బుక్ తోటి చదవండి. ఓకేనా. సో స్ట్రెస్ తీసుకోకండి, చదవండి. ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల వచ్చింది ఏమీ లేదు, ఉన్నది కూడా పోతుంది అంతే, అంతకు మించి అయితే ఇంకేం లేదు. సో ఏంటంటే క్వాలిఫై అవుతామంటే సో మీరు ఆల్రెడీ చెప్పాను, నేను నిన్న వీడియోలో చెప్పాను 2019లో కట్ ఆఫ్ నార్మల్గా 81.2 ఉన్నది. ఇది ఎంత రేషియో 1:12 రేషియో అయితే, సో ఇక్కడ ఏంటంటే 1:12 రేషియోకి వచ్చేసరికి 81.2. ఇప్పుడు ఏంటంటే 1:50 అంటున్నాడు. సో 50 అంటున్నారు కాబట్టి ఈ రేషియో ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మినిమం 70 పెడితే మాత్రము ఇంకా చాలామంది అయితే క్వాలిఫై అవుతారు, కాబట్టి ఈజీగా క్వాలిఫై అయితే అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదో ఈ 40 డేస్ అయినా జెన్యున్గా ప్రిపేర్ అయితే మీరు అనేది పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు. అదైతే మాత్రం 100% షూర్. ఇన్ కేస్ ఎగ్జామ్ అనేది February 25th తోటి కండక్ట్ అయితే, అవ్వకపోతే దానికి పర్వాలేదు, మీకు ఇంకా టైం అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. సో మీరేం గాబరా పడక్కర్లేదు. దీన్ని మళ్ళీ పెంచుకొని ఇంకా కొత్త టాపిక్ అనేది ఏవో ఒకటో రెండో చేర్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఏదోదో ప్రయోగాలు అయితే మాత్రం చెయ్యొద్దు దయచేసి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మీరు చేసుకున్నది జెన్యూన్గా చేయండి. ఈ 45 డేస్ గురించి ఇంకా మీ ఇంట్లో ఒకటి, ఈ 45 డేస్లోని సో ఏదైతే మీరు ఈ 45 డేస్ ప్రిపరేషన్లో ఉన్నాయో ఈ 45 డేస్ ప్రిపరేషన్లోని ఏంటంటే మీ ఇంట్లో సిచ్యువేషన్ మాత్రమే మీ కంటి ముందు ఉండాలి. ఓకేనా. సో ఎంతోమంది అనేది ఈ ఉద్యోగాల కోసం అనేది చాలామంది అనేది ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మీకు తెలుసు ఒక ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా అయితే ఉంటుందో, కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది మీరు యూస్ చేసుకోండి. అంతేగాని ఈ 45 డేస్లోనే అనవసరమైన యాక్టివిటీస్కి టైం అయితే ఇవ్వకండి. ఎవరో వదిలేసి వెళ్ళిపోతారనో, లేదంటే ఏమో రోజు మెసేజ్ చేయాలనో, రోజు కాల్ చేయాలనో ఇవన్నీ ఆశలు అనేది వద్దు దయచేసి. సో వెళ్ళిపోతే వెళ్ళిపోమానండి అంతే. ఎందుకంటే నీ ఇంట్లో సిచ్యువేషన్ అనేది నీకు బాగోలేనప్పుడు పరిస్థితి వేరు, అది వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. ఓకేనా. సో దీన్ని కలపద్దు. మన మంచి కోరుకునే వాళ్ళైతే మన సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు, మనకు సపోర్ట్ అయితే చేస్తారు. ఓకేనా. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ అయితే మనకి 100% అక్కడ ఇచ్చిన దాని మనకు అవుతుందనే అని చెప్పేసి వాళ్ళు అనుకోవడమో మనం అనుకోవడమో, సో లాస్ట్కి వచ్చేసరికి ధర్నాలు చేయడమో ఏదో సంథింగ్ 100 అంటారు. ఇంక వాటన్నిటి గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన లేదు. బట్ ప్రెజెంట్ అయితే ఈ సిచ్యువేషన్ అంటే ఇలాగా ఎలా చదవాలి అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. సో లైక్ చేస్తే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ అనేది యూస్ అవుతుంది. ఓకేనా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజైతే ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటి అంటే ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే సో ఏపీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఒక బిగ్ అప్డేట్ అనుకోండి ఇది. ఓకేనా. సో చాలా మందికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో బిగ్ అప్డేట్. సో ఇక్కడ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి అప్డేట్ ఏంటి అంటే సో మనం ఇప్పటి వరకు మనం ఏదైతే అప్లికేషన్ అనేది మొన్నటితోటి అయిపోయింది కదా, 17th తోటి ఎండ్ అయిపోయి అప్లికేషన్స్ అనేవి. ఓకే. సో 17th తోటి అయితే అప్లికేషన్స్ అనేవి ఎండ్ అయిపోయింది, అంటే క్లోజ్ అయిపోయాయి అనమాట. ఓకేనా. సో ఎండ్ క్లోజ్ ఏదైనా అనుకోండి. సో 17th తోటి అయిపోయింది అప్లికేషన్స్. సో ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోయాయో సో ఇప్పుడు ఏంటి అంటే
అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయాయో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యింది. ఓకేనా. సో కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యింది. సో ఇది మనకి ఒక అప్డేట్ అనమాట గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2. ఓకేనా. సో గ్రూప్ 2కి సంబంధించి అప్లికేషన్ అనేది మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యింది ఏపీపీఎస్సి నుంచి మనకు వచ్చిన అప్డేట్ అనమాట. ఓకే. సో గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే 17th క్లోజ్ అయిపోయాయి కదా. సో 17th క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఈరోజు అంటే 19th మనకి ఏంటంటే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయింది. సో అయితే ఇప్పుడు కరెక్షన్స్ చేసుకోవాలి అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఏంటి పరిస్థితి ఏంటి అంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందే చెప్తున్నాను ఎలాగా చేసుకోవాలి కరెక్షన్స్ అనే దానికన్నా ముందు ఏంటంటే ఎవరైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఓకే ఏ కరెక్షన్స్ ఉన్నాయో అంటే కరెక్షన్స్ మీన్స్ ఏంటంటే నేము తర్వాత సర్నేమ్లో కానీ ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ వేసిన వాళ్ళు లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇలా ఏవైనా సరే కరెక్షన్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా ఏదైతే కరెక్షన్స్ అనేది చేసుకుంటున్నారో ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవే కాదు ఇంకా అక్కడ మనకి కరెక్షన్స్ వేటికి అయితే చేయాల్సి ఉందో వాటన్నిటికీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో వేటికైతే మీరు కరెక్షన్ చేసుకుంటున్నారో సో ఈచ్ కరెక్షన్కి ఓకే సో ఈచ్ కరెక్షన్కి కూడా 100 రూపీస్ పే చేయాలి. ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ అనేది పే చేయాలంట. ఓకే ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి కరెక్షన్ చేయాలి అనుకుంటే స్టార్టింగే నేను చెప్తున్నాను 100 రూపీస్ అయితే ఈచ్ కరెక్షన్కి పే చేయాలి. ఓకే ఇది ఏపీపీఎస్సి తాలూకా రూల్. ఇప్పుడు అసలు కరెక్షన్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి మీరు ఆల్రెడీ మనము అప్లికేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు 3 కాలమ్స్ అనేవి వచ్చాయి. ఏంటది ఏపీపీఎస్సి వెబ్సైట్ అని ఒకటి వస్తుంది. ఓకేనా. సో ఏపీపీఎస్సి వెబ్సైట్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఓటీపీఆర్ అని చెప్పేసి వస్తుంది. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఓటీపీఆర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకేనా. సో ఇలాగా 3 కాలమ్స్ అయితే వచ్చాయి అంతేనా. మనం ఎక్కడ తీసుకున్నాం ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లోనే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసాం. ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళినా పర్వాలేదు ఇదైతే డైరెక్ట్గా మనం తీసుకెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉన్నది కదా ఇందులోకి వెళ్ళండి. లేదు ఇక్కడ ఏపీపీఎస్సి వెబ్సైట్కి తీసుకెళ్ళినా కూడా ఇందులో కూడా ఉన్నదన్నమాట ఆప్షను కరెక్షన్ విండో అనేది. సో ఇదైతే మనకి డైరెక్ట్ ఇంకా సింపుల్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉన్నది కదా దీని మీదకి వెళ్ళండి. దీని మీదకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాగ ఓపెన్ అవుతుందంటే చూడండి మొత్తం 3 కాలమ్స్ అనేవి వస్తున్నాయి ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే 3 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను. ఫస్ట్ వచ్చేసి డెప్యూటీ ఈఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది ఫస్ట్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 1కి సంబంధించి ఉంటుంది. లాస్ట్ది అంటే థర్డ్ది గ్రూప్ 2కి సంబంధించింది అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి థర్డ్ది నోటిఫికేషన్ గ్రూప్ 2కి సంబంధించింది. దీనికి ఎదురుకుండానే ఈ అప్లికేషన్కి ఎదురుకుండానే ఏంటంటే క్లోజ్ అప్లికేషన్ అని వస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది కదా. సో క్లోజ్ అప్లికేషన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చెక్ అప్లికేషన్ స్టేటస్ అని ఒకటి వస్తుంది. ఓకేనా. చెక్ అప్లికేషన్ అప్లికేషన్ స్టేటస్. ఓకేనా. సో చెక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉన్నది కదా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని చెక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా చెక్ అప్లికేషన్ స్టేటస్. సో ఈ చెక్ అప్లికేషన్ స్టేటస్ ఉన్నది కదా దీన్ని మనం క్లిక్ చేస్తే అక్కడ ఏంటి టోటల్ మనకి పేమెంట్ అనేది అయ్యిందా లేదా సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా చెక్ అక్కడ పేమెంట్ అయ్యింది తర్వాత ఏంటంటే పేమెంట్ తాలూకా ఆర్డర్ అదే నెంబర్ అనేది వస్తుంది లాస్ట్లోని. ఓకేనా. సో లాస్ట్లోని ఏంటంటే ఒక లాస్ట్ అంటే ఆ రోకి లాస్ట్లోని ఏమని వస్తుంది అంటే లాస్ట్లోని కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని వస్తుంది. ఓకేనా. సో కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని వస్తుంది. సో కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని వస్తుంది లాస్ట్లోనే. ఓకే. సో కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని ఉంది. సో అందులోని సో అక్కడ ఏంటంటే కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసాము అని అనుకుంటే అక్కడ సేమ్ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఏమని
ఇక్కడ ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలి అని చెప్పేసి, ఓకేనా. సో ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎగ్జామ్కి ఎలాగైతే ఫీ పేమెంట్ చేసేటప్పుడు జనరేట్ అయ్యింది కదా రిసిప్ట్, అలాంటి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది, ఓకేనా. సో రిసిప్ట్ ఇన్ కేస్ రిసిప్ట్ జనరేట్ అవ్వలేదు అనుకుందాం. సో జనరేట్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే అప్లికేషన్ స్టేటస్లో చేస్తే ఫీ అనేది పే అయ్యిందా అవ్వలేదా అన్నది మనకైతే తెలుస్తుంది. ఇన్ కేస్ ఫీ అనేది పే అవ్వలేదు అనుకోండి, ఫీ అనేది పే అవ్వలేదు అనుకుందాం, ఓకేనా. ఫీ ఈజ్ నాట్ పేడ్. సో ఫీ నాట్ పేడ్ అని చెప్పేసి చూపించింది అనుకోండి, ఇన్ కేస్ ఇలా కానీ చూపిస్తే, ఓకేనా, ఇలా డిస్ప్లే చేస్తే, ఇలా కానీ డిస్ప్లే చేస్తే మళ్ళీ మనం ఫీజు కట్టాలంట. అగైన్ ఫీ అనేది మనం పే చేయాలి, బట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఓకే ఇలా చేయాలి. లేదు ఇక్కడ మనకి ఇలాగా కాకుండా ఫీ పేడ్ అని కాకుండా ఏదైనా ఎర్రర్ అని వచ్చింది అనుకోండి, మనకి ఫీ పేమెంట్ అమౌంట్ కట్ అయిపోయింది బట్ ఎర్రర్ వచ్చింది అనుకుందాం, ఓకేనా. సో ఎర్రర్ వచ్చేటప్పటికి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది కదా. సో డెబిట్ అయిపోయినప్పటికి సేమ్ మనకి పాత పద్ధతిలాగే 7 to 10 వర్కింగ్ డేస్లోని, ఓకేనా, 7 to 10 వర్కింగ్ డేస్లోని మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో 7 to 10 వర్కింగ్ డేస్లో బ్యాంక్ నుంచి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇన్ కేస్ అమౌంట్ కానీ క్రెడిట్ అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు, ఇన్ కేస్ బ్యాంక్ కానీ మీ అమౌంట్ని అయితే క్రెడిట్ చేయలేకపోతే 7 to 10 వర్కింగ్ డేస్లో ఏపీఎస్సికి అయితే ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నారు. వాటన్నిటిని మనం ఒబే చేస్తూనే మనం అక్కడ టిక్ మార్క్ అనేది ఉంటుంది. సో టిక్ అనేది సెండ్ చేస్తే అప్పుడు మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఏపీఎస్సి కరెక్షన్కి సంబంధించి. ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే లాస్ట్లో కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఉంది కదా, సో మేము పేమెంట్ చేసుకుంటాము, ఎన్ని కరెక్షన్స్ ఉంటే అన్నిటికీ మన అక్కడ ఇచ్చేస్తుంది అనమాట అమౌంట్. మీరు ఏవేవి కరెక్షన్ చేస్తారో దానికి ఒక్కొక్క దానికి 100 రూపాయలు. సో అలా కరెక్షన్ చేసుకుంటూ వస్తుంది. సో దానికైతే మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది అనమాట కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే మీకు అనేది పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఏవేవి కరెక్షన్ కావాలో చేసి ఫీ పేమెంట్ చేసేస్తే సబ్మిట్ చేసేస్తే క్లోజ్ అయిపోయినట్టు అనమాట. సో ఇది మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కరెక్షన్ విండోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్, ఓకేనా. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోని మృత్తికలు సాయిల్స్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాము, ఓకే. సో మృత్తికలు సాయిల్స్. ఆంధ్రప్రదేశ్ భూభాగము చాలా పురాతనమైన భౌమ నిర్మాణానికి చెంది ఉండి నైస్ లేదా గ్రాసిటాయిడ్ నైస్ శిలా నిర్మాణంతో ఉంది. రాష్ట్రంలో మొత్తం 22 కేటగిరీల నేలలు కలవు. వీటిలో 6 రకాల నేలలు అత్యధిక విస్తీర్ణం కలిగి రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 88% పైగా విస్తరించి ఉన్నాయి, ఓకే. మొత్తం 22 కేటగిరీల నేలలు ఉన్నాయంట. అందులో 6 రకాల నేలలు అత్యధిక విస్తీర్ణం కలిగి రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 88% పైగా వ్యాపించి ఉన్నాయంట. నెక్స్ట్ స్థానబద్ధ మృత్తికలు అని ఫస్ట్ది. భూమిలో ఉన్న శిలలు శీతోష్ణ స్థితి వాతావరణ ప్రభావం వల్ల శిథిలమై చివరకు మెత్తని మన్నుగా ఏర్పడును. వీటినే స్థానబద్ధ మృత్తికలు అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నల్లరేగడి నేలలు, అలాగే ఎర్ర నేలలు, జేగురు నేలలు. వాహక మృత్తికలు భూమిపై ఉన్న శిలలు శిథిలమై మెత్తటి మన్నుగా మారి నీటితో పాటు కలిసి కొట్టుకొని పోయి కానీ లేదా ధూళి రూపంలో గాలి ద్వారా కానీ మరొక చోట మేట వేసి మృత్తికలుగా మారుతాయి. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒండ్రు మట్టి నేలలు అనమాట. సో ఇక్కడ నేలలు రకాలు అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, తీర ప్రాంతపు ఇసుక నేలలు కలవి. ఏదో 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు అన్నట్టుగా ఉన్నాయి ఇవి, ఓకేనా. సో కొంచెం చూడండి. ఎర్ర నేలలకు వచ్చేసరికి రాష్ట్ర విస్తీర్ణంలో 65% వరకు గల మృత్తికలు. ఈ రకం మృత్తికలు గ్రానైట్ రాళ్ల నుండి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా వ్యాప్తి చెందినవి. ఈ నేలలు తేలిగ్గా ఉండి నీటిని గ్రహించే శక్తితో ఉన్నాయి. ఐరన్ ఆక్సైడ్ని కలిగి ఉండడం వలన ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ శాతము తక్కువగా ఉంటుంది. విస్తరణ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు జిల్లాల్లో ఉన్నాయంట.
నూజివీడు, వినుకొండ, పల్నాడు ప్రాంతాల్లో కూడా ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఎర్ర చలక నేలలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దుబ్బ నేలలు గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. సో పండే పంటలు ఏ పంటలు పండుతాయంటే ఉలవలు, కందులు, పెసలు, వేరుశనగ, ఆముదము, మొక్కజొన్న. సో ఇవన్నీ పంటలు ఇక్కడ పండుతాయి ఎర్ర నేలల్లో. నెక్స్ట్ నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలల్లోని రాష్ట్ర విస్తీర్ణంలో 25% నల్లరేగడి మృత్తికలు కలవు. ఈ నేలలు నైట్రోజన్, హ్యూమస్లు తక్కువగా ఉంటాయి. ఈ నేలల్లో పొటాష్, ఫాస్ఫరస్, పెంటాక్సైడ్ తగు పాలల్లో ఉంటాయి. ఓకే, సో తగు పాలల్లో అంటే ఇక్కడ వేరే కాదు, తగు అంటే రేషియోలో ఉంటాయి అని చెప్పేసి అర్థం. ఈ మృత్తికలు వేసవి కాలంలో తీవ్రంగా బీటల వారి చీలి ఉండడం వలన గాలి లోనికి పోతుంది. అందువల్ల నల్ల మృత్తికలు తనను తానే దున్నుకొని మృత్తికలు అని అంటారు. ఓకే, వీటిని నల్ల మృత్తికలను ఏమంటారంటే తనను తానే దున్నుకొని మృత్తికలు అని అంటారట. క్షార స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ పంటల దిగుబడి గణనీయంగా ఉంటుంది. ఈ నేలలు నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అనగా జలధాన శక్తి ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్ విస్తరణ ఏంటంటే కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరులో మంచి నల్లరేగడి భూములు కలవు. మధ్య రకానికి చెందిన నల్లరేగడి భూములు కడప జిల్లా వాయువ్య భాగం. వర్గీకరించని నల్లని మృత్తికలు అనంతపురం జిల్లా తాడిపత్రిలోను, అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడు, తిరుపతి జిల్లాలో చంద్రగిరి తాలూకాలోను విస్తరించి ఉన్నాయి. అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంతము నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, కడప జిల్లాలోని సిద్ధవటం మండలాల్లో విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలో ఎక్కువగా పండే పంట పత్తి. ఓకే, పండే పంటలు ఏ పంటలు పండుతాయంటే నల్లరేగడి నేలలో జొన్న, సజ్జ, కొర్ర, పొగాకు, మిరప, పసుపు. అయితే ఎక్కువ పండేది పత్తి. నెక్స్ట్ ఒండ్రు నేలలు అని ఇవే డెల్టా మృత్తికలు అని కూడా అంటాం. ఒండ్రు మృత్తికలు నదుల వల్ల కొట్టుకొని వచ్చి మేట వేసిన మన్ను వల్ల ఏర్పడిన డెల్టా భూములు. ఒండ్రు మృత్తికలు కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో విస్తరించి ఉన్నాయి. సో ఈ విస్తరణ ఎక్కడెక్కడ ఉందంటే కోస్తా ఒండ్రు మృత్తికలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తక్కువ వెడల్పుగాను, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలు ఎక్కువ వెడల్పుగాను, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో తగుమాత్రం వెడల్పుగాను ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి ఇసుకతో కూడిన ఒండ్రు మృత్తికలు. సో ఇందులో ఏ పంటలు పండిస్తామంటే వరి, సరుగుడు, కొబ్బరి, మామిడి, జీడి మామిడి ఇవి అన్నమాట. నెక్స్ట్ లాటరైట్ మృత్తికలు. ఈ నేలలు ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ వర్షపాతము, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం వల్ల ఈ మృత్తికలు తయారవుతాయి. వీటిని జేగురు నేలలు అని కూడా అంటారు. మొదటి రకం నేలలు చిత్తూరు జిల్లాలోని సత్యవీడు, పుత్తూరు మండలాల్లో విస్తరించి ఉన్నాయి. రెండవ రకం లాటరైట్ మృత్తికలు తీర ప్రాంతాలకు దగ్గరగా లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి. ఇవి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎల్లవరం, కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని కావలి, కొవ్వూరు, తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట మండలాల్లో మరియు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తీరానికి దగ్గర ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. సో ఏ తోటలు ఇక్కడ పండుతాయంటే మామిడి, జీడి మామిడి, చింత చెట్లు ఈ లాటరైట్ మృత్తికల్లో పండుతాయి. పంటలు ఏంటి? పసుపు, బంగాళదుంప. నెక్స్ట్ తీర ప్రాంతపు ఇసుక నేలలు. ఇవి ఇసుక, ఒండ్రు మట్టితో కలిసి ఏర్పడినవి. ఇవి తీరం నుండి 3 నుంచి 12 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండును. తీర ప్రాంత ఇసుక నేలలో ఎక్కువ శాతము, బంకమట్టి తక్కువ శాతము ఉంటాయి. ఈ ప్రాంతాల్లో సర్వీ చెట్లు అంటే సరుగుడు చెట్లు పెరుగుతాయి అన్నమాట. కొన్ని ఎత్తైన ప్రదేశాల్లో బంకమట్టి ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటలు పెంచడానికి అనుకూలంగా ఉండును. సో కొండ నేలలు లేదా పర్వతీయ లేదా అటవీ నేలలు ఇవి చాలా తక్కువ విస్తరించి ఉన్నాయి. ఇవి లాటరైట్ని పోలి ఉంటాయి. ఇందులో సేంద్రియ పదార్థం అధికంగా ఉంటుంది. ఈ రకం నేలలు కాఫీ, తేయాకు, రబ్బరు, బంగాళదుంపలు, క్యాబేజీ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఈ మృత్తికలో క్షారగుణం తక్కువగా ఉండడం వల్ల పంటల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. సో నోట్ ఏంటంటే మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 19.6% మృత్తికలు అంటే 18.5 మిలియన్ హెక్టార్ల మృత్తికా క్రమక్షయము, ఆమ్లత్వము, క్షారత్వం మొదలైన వాటి వల్ల క్షీణతకు గురవుతున్నాయి. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలోని మృత్తికల గురించి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం నదులు, రివర్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అవసరమైన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీలోని వాతావరణం అనే టాపిక్ అనేది చూద్దాము. ఓకేనా, అట్మాస్ఫియర్కి సంబంధించి, అంటే ఇది క్లైమటాలజీలోని టాపిక్ అనమాట, సబ్ టాపిక్. ఓకే, సో వాతావరణం దీని గురించి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, వాతావరణాన్ని సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా 5 పొరలుగా విభజించడం జరిగింది. ఓకేనా, సో ఇది ఏంటంటే వాతావరణాన్ని సాంద్రత మరియు ఉష్ణోగ్రత ఆధారంగా 5 పొరలుగా విభజించారంట. ఇగోండి చూడండి, సో ఏ పొరలుగా ఇచ్చారు అన్నది మనం చూడొచ్చు ఇక్కడ. చూసారా? సో ఇక్కడికి వచ్చేసరికి ట్రోపో ఆవరణము. ఓకే, ట్రోపోస్పియర్. ఇగోండి ఇది ట్రోపో ఆవరణం అనమాట. ఓకేనా, వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మనకి క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి. ట్రోపో ఆవరణము, ట్రోపోస్పియర్. ట్రోపో ఆవరణం అనగా మిశ్రమ ఆవరణము. ఓకే, రీజియన్ ఆఫ్ మిక్సింగ్ అని అర్థము. భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్లు, ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. సగటున 13 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద అధిక ఎత్తు ఉండడానికి గల కారణము ఉష్ణ సంవాహన ప్రవాహాలు. ఓకే, నెక్స్ట్, ఈ ఆవరణాన్ని ఘర్షణ పొర అని కూడా అంటారు. ఈ ఆవరణంలో సాధారణ క్షీణతా క్రమము సంభవిస్తుంది. మొత్తం వాతావరణంలో 75% ఇక్కడే కేంద్రీకరించబడి ఉంటుంది. పైకి పోయే కొద్దీ ఘర్షణ బలము, వాతావరణ అణువుల సంఖ్య, పీడనము, సాంద్రత తగ్గిపోతుంది. ఈ ఆవరణలోనే మనం చూస్తున్న అన్ని రకాల వాతావరణ మార్పులు అయిన ద్రవీభవనము, బాష్పీభవనము, అవపాతము, సైక్లోన్స్ అన్నీ కూడా ఇక్కడే సంభవిస్తాయి అన్నమాట. ఇగోండి ఈ ట్రోపో ఆవరణంలోనే. ఈ ఆవరణ పైభాగంలో అత్యంత వేగంతో వీచే వాయురాశులైన జెట్ స్ట్రీమ్స్ కలవు. ఓకే, జెట్ స్ట్రీమ్స్ అనేవి దీనిపైన వస్తాయి అన్నమాట. నెక్స్ట్, స్ట్రాటో ఆవరణం. ఇగోండి ఇది స్ట్రాటో ఆవరణం అనమాట. ట్రోపో ఆవరణం పైన స్ట్రాటో ఆవరణము. సో స్ట్రాటోస్పియర్ ఏంటంటే 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. బలమైన మేఘాల ప్రవాహం లేకపోవడం వలన జెట్ విమానాలు ఇక్కడ ఎగురుతాయి. ఈ ఆవరణలో సాధారణ క్షీణతా క్రమం జరగదు. ఓజోన్ పొర విస్తరించి ఉండడం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఆవరణలో వర్షాన్ని ఇవ్వని ప్రత్యేక మేఘం ఉంటుంది. దానిని ముత్యాల తల్లుల మేఘము అంటారు, మదర్ ఆఫ్ పెర్ల్ అంటారు. దీనికి నాక్రియస్ అని కూడా పేరు. ఓకే, దీనికి ఏంటి, ముత్యాల తల్లుల మేఘానికి నాక్రియస్ అని కూడా పేరంట. ఓకేనా, నెక్స్ట్ మీసో ఆవరణము. సో మీసో ఆవరణానికి వచ్చేసరికి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. మీసో ఆవరణం అనగా మధ్య ఆవరణము అని అర్థము. ఈ ఆవరణంలో తిరిగి సాధారణ క్షీణత క్రమం జరుగుతుంది. అందుకే ఈ ఆవరణాన్ని బాహ్య ట్రోపో ఆవరణము అని అంటారు. ఈ ఆవరణంలోకి అంతరిక్ష పదార్థాలు ఏమైనా ప్రవేశించగానే కాలిపోతాయి. ఈ ఆవరణలో నిశాచర మేఘాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్మో ఆవరణము. థర్మోస్పియర్ ఏంటంటే 80 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండును. ఈ ఆవరణాన్ని ఐనో ఆవరణం అని కూడా అంటారు. ఇక్కడ రేడియో తరంగాల పరావర్తనం జరుగుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఈ ఆవరణలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఇక్కడ గల ఆక్సిజన్ అణువులు అతినీలలోహిత కిరణాలను సంగ్రహించడము. నెక్స్ట్, ఎక్సో ఆవరణము. 400 కిలోమీటర్ల ఎత్తు పైన గల మొత్తం ఆవరణమును ఎక్సో ఆవరణము అంటారు. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అతి తక్కువ సమాచారం తెలిసిన పొర ఇదే. ధ్రువకాంతులైన అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ ఇక్కడ ఏర్పడును. నెక్స్ట్, వాతావరణ పొరల సరిహద్దులు. వరుస సంఖ్య, పొర సరిహద్దు అండ్ ఏ పొరల మధ్య ఉన్నది అనేసి. ట్రోపోపాస్ ఇది ఎక్కడ, ట్రోపోస్పియర్కి స్ట్రాటోస్పియర్కి మధ్యన. స్ట్రాటోపాస్ ఇది స్ట్రాటోస్పియర్కి మీసోస్పియర్కి. మీసోస్పియర్ థర్మోస్పియర్. థర్మోస్పియర్ ఎక్సోస్పియర్. వాతావరణంలోని వివిధ పదార్థాల ఉనికి ఆధారంగా వాతావరణాన్ని 2 పొరలుగా విభజించారు. నెక్స్ట్, సమరూప ఆవరణము. 0 నుంచి 90 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ పొరలో ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలు ఉంటాయి. నత్రజని, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్, బహురూప ఆవరణము. హెట్రోస్పియర్. 90 కిలోమీటర్ల పైన గల వాతావరణము, వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము ఇందులో కలవు. ఈ పొరను వాయువుల ఉనికి ఆధారంగా కింది విధంగా విభజించారు. నత్రజని పొర 90 నుంచి 200 కిలోమీటర్ల ఎత్తు వరకు. ఆక్సిజన్ పొర 200 నుంచి 1125 కిలోమీటర్ల వరకు. హీలియం పొర 1125 నుంచి 3540 వరకు. హైడ్రోజన్ పొర 3540 నుంచి 9660 కిలోమీటర్ల వరకు. సో వాతావరణ అంశాలు.
ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, అవపాతము మొదలైన అంశాలన్నింటినీ వాతావరణ అంశాలు అంటారు. ఈ వాతావరణ అంశాల్లో అత్యంత అస్థిరమైనది పీడనము. ఓకే, వాతావరణ పీడనము. ఓకేనా. సో దీని గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక్క నిమిషం. సో వాతావరణ పీడనం గురించి నేను చెప్పేసి అంశాలు. సో వాతావరణ పీడనానికి వచ్చేసరికి గాలికి గల ఒత్తిడి శక్తినే పీడనం అంటారు. సామాన్య లేదా సాధారణ వాతావరణ పీడనం 1013.25 మిల్లీబార్లు లేదా 76 సెంటీమీటర్ లేదా 760 మిల్లీబార్లు ఉంటుంది. బారమితి సహాయంతో ఈ పీడనాన్ని కొలుస్తాము. సో పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి. సో పై 3 అంశాలు పీడనంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అనగా ఉష్ణోగ్రత పెరిగినా, ఎత్తు పెరిగినా, నీటి ఆవిరి పెరిగినా పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్లు ఎత్తుకు పోయే కొలది సగటున 1 మిల్లీబార్ చొప్పున తగ్గుతుంది. సో సమభార రేఖ ఐసోబార్ సమానమైన పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహా రేఖ. సో అధిక పీడనం ఉన్నప్పుడు, అల్ప పీడనం ఉన్నప్పుడు. అధిక పీడనం ఉన్నప్పుడు చల్లగా ఉండొచ్చు, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. కిందకు దిగే గాలులు, పైకి లేచే గాలులు, కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వీచే గాలులు, ఇతర ప్రాంతాల నుండి వీచే గాలులు. వర్షం పడదు, వర్షం పడచ్చు. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ప్రపంచ పీడన మండలాల గురించి అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా కొంతమంది కామెంట్స్లో పెట్టినారు, మా దగ్గర కూడా బుక్ ఉన్నది, మేము చదువుకోవచ్చు అనే ఒక టైప్ కామెంట్స్ అనేది పెట్టారు. సో మీది ఎవరి దగ్గర అయితే బుక్ ఉన్నదో నేను వాళ్ళ గురించి అయితే నేను ఇది చెప్పటం లేదు. సో నా మోటివ్ వచ్చేసి ఎవరైతే బుక్ లేదని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో బుక్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీ ఇంటి దగ్గర చదువుకోండి, దానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బట్ ఎవరికైతే బుక్ అనేది లేదో వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయడం కోసమని ఇది నేను స్టార్ట్ చేశాను. ఓకేనా. దయచేసి మీరు అర్థం చేసుకొని హెల్ప్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ మనం గ్రూప్ 2 సిలబస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ గురించి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా జాగ్రఫీ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. మిగతా హిస్టరీ, ఎకానమీ అండ్ దీంతో పాలిటీతో పోలిస్తే జాగ్రఫీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. నాకైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా సోషల్ అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్ సబ్జెక్టే. సో ఇంకా ఎవరైనా కూడా మనకి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషను మీకు కూడా పాస్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా. అండ్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి చెప్పండి. ఓకే. ఎవరు కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ చేరుతుంది కదా అని చెప్పేసి నా తాలూకా ఈ డ్రీమ్ అనమాట. సో ఓకే. సో ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీలో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే భారతదేశ ఉనికి విస్తరణ. ఓకే. ఇండియా లొకేషన్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇండియా అనేది ఇండియా అసలు పేరు ఎలా వచ్చింది, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియాకి ఎటువైపుని ఏమున్నాయి, సో దాన్ని ఇండియాని ఏ రకంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, సో దాని తాలూకా విస్తరణ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ క్లాసులో అనేది మనం చెప్పుకుందాం. సో యాక్చువల్గా ఇండియా అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలోను భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. సో మనకేంటంటే అక్షాంశాల పరంగా అండ్ ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలోను భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ఓకే. సో అసలు యాక్చువల్గా దీనికి భారతదేశము అనే పేరు ఎందుకు వచ్చింది, సో భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే భూమి ఉపరితలం అనేది 7 వలయాలుగా ఉన్న సముద్రంలా ఉంటుందన్నమాట. సో అందులో మధ్య భాగంలో మేరు పర్వతం చుట్టూ గల 4 ద్వీపాల్లో ఈశాన్య భాగాన ఉన్నదే జంబూ ద్వీపం అనమాట. సో దీనికి ఏంటంటే జంబూ ద్వీపం అని కూడా పేరు ఉన్నదనమాట భారతదేశానికి. సో ఎందుకు ఆ జంబూ ద్వీపం అనేది పేరు వచ్చింది అంటే భూమి ఉపరితలంలో 7 వలయాలుగా ఉన్న భూమి ఉపరితలము 7 వలయాలుగా ఉన్న సముద్రంలాగా ఉంటే మధ్య భాగంలో మేరు పర్వతం చుట్టూ గల 4 ద్వీపాల్లో ఈశాన్య భాగంలో ఉన్నదే జంబూ ద్వీపం అనమాట.
జంబుకా వృక్షము అంటే నేరేడు వృక్షము అని అర్థం అనమాట. సో ఇది జంబూ ద్వీపము అని చెప్పేసి ఎక్కడ మనం ఎక్కువగా వాడారంటే పురాణాల్లో సూర్య సిద్ధాంతము, తర్వాత మార్కండేయ పురాణం ఇలా వాటిల్లోనే ఏంటంటే ఎక్కువగా వాడారనమాట ఈ జంబూ ద్వీపం అనే పదాన్ని. భారతదేశాన్ని జంబూ ద్వీపము అని కూడా పిలుస్తారు. అలాగే భారతదేశానికి ఇంకొక పేరు ఏంటంటే భరతవర్షము అని కూడా అంటారనమాట. ఎందుకు భరతవర్షం అంటే మహాభారత ఇతిహాసంలో భరతుడు అనే చక్రవర్తి పేరు మీదుగా భరతవర్షం అనేది పేరు అనేది వచ్చిందనమాట. ఈ భరతుడు ఎవరి కొడుకు? శకుంతల దుష్యంతుల కొడుకు అనమాట. శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు. సో ఆ భరతుడు అనే చక్రవర్తి పేరు మీదుగా భరతవర్షం అనేది భారతదేశానికి పేరు వచ్చిందనమాట. సో ఇంకా ఇంకో పేరు ఏమున్నదంటే ఇండస్ అని చెప్పేసి అంటారు. ఇండస్ అంటే ఏంటంటే ఇండస్ అనే పేరు ఎలా వచ్చింది? భారతదేశానికి వచ్చిన గ్రీకులు వాయువ్య భారతదేశంలో గల నదీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇండోయి జాతులుగా అక్కడ ఉండే ఆ నది ఏ నది అయితే ఉన్నదో దాన్ని ఇండస్ నదిగా పిలిచారనమాట. సో ఆ రకంగా వాళ్ళు ఇండస్ నదిగా పిలిచారు కాబట్టి అది రాను రాను మన భారతదేశం ఇండియా అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇంకా ప్రస్తుతం భారత్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఈ భారత్ అనేది ప్రస్తుతం మన దేశాన్ని అధికారికంగా భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనగా భారత్ అనేది భారతదేశంగా పిలుస్తున్నాము. సో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు అనేది దీనికి పెట్టారనమాట. ఇవే కాకుండా హిందుస్థాన్ అని చెప్పేసి ఉన్నది, ఆర్యావర్తనం అని కూడా అన్నారు, ద్రవిడ దేశం అని కూడా అన్నారు భారతదేశాన్ని. నెక్స్ట్ నబీ వర్షము అని కూడా అన్నారు. సో హిమావత్ ప్రదేశాన్ని కూడా ఇలాగ చాలా చాలా పేర్లు అనేవి భారతదేశానికి ఉన్నాయన్నమాట. సో మనము ఏంటంటే భారతదేశము అని చెప్పేసి అంటున్నాం. ఇది జనాభా పరంగా 2వ అతిపెద్ద దేశము. సో జనాభాలోని 2వ అతిపెద్ద దేశము. సో ఫస్ట్ది మనకు ఆల్రెడీ తెలుసు చైనా తర్వాత సెకండ్ జనాభా పాపులేషన్లో ఉన్నది ఇండియాయే. ఓకే, భౌగోళిక విస్తీర్ణం పరంగా 7వ అతిపెద్ద దేశము. భౌగోళిక విస్తీర్ణము, సో భౌగోళిక విస్తీర్ణం పరంగా కూడా ఏంటంటే మన దేశము 7వ అతిపెద్ద దేశం అనమాట. ఓకే, నెక్స్ట్ 3 వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే ఆ ప్రాంతాన్నే ద్వీపకల్పము అంటాము. సో 3 వైపులా కూడా వాటర్ ఉండాలి. సో 3 వైపులా వాటర్ ఉండి ఒకవైపు అనేది ల్యాండ్ ఉన్నది అనుకో, ఒకవైపు ల్యాండ్ ఉంటే దాన్ని మనం ద్వీపకల్పము అంటామన్నమాట. సో మనకేంటి ద్వీపకల్పం అన్నాం కదా. సో ఇప్పుడు మనం భారతదేశం ద్వీపకల్పమా కాదా అన్నది మనం చెక్ చేద్దాం. సో భారతదేశానికి తూర్పున ఏమున్నది? బంగాళాఖాతం ఉంది, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది, ఉత్తరాన భూభాగం అనేది ఉంది. భూభాగం మీన్స్ ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. సో హిమాలయ పర్వతాలు అనేది భూభాగమే కదా. సో మూడు ప్రాంతాల్లోని మొత్తం 4 దిక్కుల్లోని కూడా 3 దిక్కుల్లోని మనకి వాటరే ఉంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం. ఒక్క భాగంలో మాత్రమే భూభాగం అనేది ఉన్నది. కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పంగా పిలుస్తారు. ఓకే, భారత ద్వీపకల్పం భూ విజ్ఞాన పరంగా పురాతనమైనది. ఈ ద్వీపకల్పం అనేది మనకి మిగతా కొన్ని ద్వీపకల్పాలు కొన్ని పుట్టుకతో ఉండకపోవచ్చు, బట్ ఇది మాత్రం చాలా పురాతనమైనది అనమాట ఈ ద్వీపకల్పం అనేది. సో భారత 3 వైపులా వాటర్ ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటాము. సో భారతదేశం అనేది ద్వీపకల్పమే, ఎందుకంటే మూడు వైపులా కూడా మహాసముద్రాలు ఉన్నాయి, ఒకవైపు మాత్రమే భూభాగం ఉంది కాబట్టి సో దానికి ఏంటంటే ఉంది కాబట్టి దీన్ని ద్వీపకల్పంగా పిలుస్తాం. సో భారతదేశంలో ఏ ద్వీపకల్పాలు ఉన్నాయి? సో ఫస్ట్ది దక్కన్ ద్వీపకల్పము. ఇది ఎక్కడ ఉన్నది? దక్కన్ ద్వీపకల్పము దక్షిణ భారత్లో ఉంది. నెక్స్ట్ కన్యాకుమారి ద్వీపకల్పము తమిళనాడు. ఓకే, కన్యాకుమారి తమిళనాడులో కదా. సో కన్యాకుమారి ద్వీపకల్పము తమిళనాడులో ఉంది. కతియావార్ ద్వీపకల్పం ఎక్కడ? గుజరాత్. కచ్ ద్వీపకల్పము గుజరాత్ అంటే మనకి డైరెక్ట్గా కచ్ గుర్తొస్తుంది. సో కచ్ ద్వీపకల్పము. కొలాబా ద్వీపకల్పము ముంబై. ఓకే, దక్కన్ ద్వీపకల్పము దక్షిణ భారత్, కన్యాకుమారి ద్వీపకల్పం తమిళనాడు, కతియావార్ ద్వీపకల్పం గుజరాత్, కచ్ ద్వీపకల్పం గుజరాత్ అండ్ కొలాబా ద్వీపకల్పం ముంబై. సో ఇవి భారతదేశంలో ఉండే ద్వీపకల్పాలు. ఓకే,
సో నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పాలు అంటే భారతదేశంలో ఉండేవి మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఉండే అతిపెద్ద ద్వీపకల్పాలు. ప్రపంచంలో ఉండే అతిపెద్ద ద్వీపకల్పాలు ఏంటి? ఫస్ట్‌ది అరేబియా ద్వీపకల్పం, నెక్స్ట్ దక్కన్ ద్వీపకల్పం, భారత ద్వీపకల్పం లేదా దక్కన్ ద్వీపకల్పం. నెక్స్ట్ థర్డ్‌ది ఆగ్నేయాసియా లేదా ఇండో చైనా ద్వీపకల్పము, ఆగ్నేయాసియా లేదా ఇండో చైనా ద్వీపకల్పం. ఫోర్త్‌ది సొమాలియా ద్వీపకల్పము. ఓకే, ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పాలు 4 ఉన్నాయి. సో 4 ఏంటి? అరేబియా ద్వీపకల్పము, భారత దక్కన్ ద్వీపకల్పం, ఆగ్నేయాసియా లేదా ఇండో చైనా ద్వీపకల్పం అండ్ సొమాలియా ద్వీపకల్పం. నెక్స్ట్ అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉండి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యమును కలిగి ఉన్న ప్రాంతాన్ని ఉపఖండము, సబ్ కాంటినెంట్గా పిలుస్తామన్నమాట. ఓకే, అధిక విస్తీర్ణాన్ని కలిగి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యమును కలిగి ఉన్న ప్రాంతాన్ని ఉపఖండము అని పిలుస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటి? భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఈ దేశాలను కలిపి భారత ఉపఖండాలుగా పిలుస్తామన్నమాట. భారతదేశానికి ఉపఖండాలు ఇవన్నీ కూడా అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఈ ప్రాంతం అనేది దక్షిణాసియా, సౌత్ ఏషియా అంటే దక్షిణాసియా అంటే సౌత్ ఏషియా అనమాట. సో పిలుస్తామన్నమాట. ఏంటన్నా అసలు ఉపఖండం అంటే అధిక విస్తీర్ణం కలిగి ఉండి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతాన్ని ఉపఖండము అని పిలుస్తాం. సో భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఈ దేశాలను కలిపి భారత ఉపఖండంగా పిలుస్తారు. ఈ ప్రాంతమునే దక్షిణాసియా అని కూడా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ సో సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో పైన చెప్పిన ఈ 7 దేశాలు ఉన్నాయి కదా, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఇవన్నీ కూడా ఈ సార్క్లో మెంబర్షిప్ అనేది ఉన్నదనమాట. ఇవి ఎప్పుడంటే 1985లో ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి అనమాట. ఇవి 1985లో సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇందులోని కూటమిగా, ప్రాంతీయ కూటమిలుగా ఏర్పడ్డాయి అనమాట. అయితే 2007లోని ఆఫ్ఘనిస్తాన్కు కూడా సభ్యత్వం అనేది వచ్చిందనమాట ఇందులోని సార్క్లో. సో టోటల్ ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 8 అనమాట. సో టోటల్ 8 దేశాలు అయ్యాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సరిహద్దులు. భారతదేశానికి ఏవేవో సరిహద్దులుగా ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాం. ఇండియాకు ఆగ్నేయంలో బంగాళాఖాతం ఉంది, నైరుతిలో అరేబియా సముద్రం ఉంది, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు. ఓకే, ఇది ద్వీపకల్పము. ఎందుకంటే మూడు భాగాలు నీరు, ఒక భాగం మాత్రమే భూభాగం ఉన్నది కాబట్టి ఇది. సో భారతదేశపు ప్రధాన భూభాగపు ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరము 3214 కిలోమీటర్లు. భారతదేశం తాలూకా ప్రధాన భూభాగం యొక్క ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరము 3214 కిలోమీటర్లు. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కొన నుండి తూర్పు కొన నుండి సౌరాష్ట్ర అంటే ఎక్కడుంది సౌరాష్ట్ర? గుజరాత్లోని పశ్చిమ కొన వరకు మధ్య ఉండే దూరం ఎంత? 2933 కిలోమీటర్లు అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో తూర్పు కొన నుండి సౌరాష్ట్రలోని పశ్చిమ కొన వరకు ఉండే దూరము 2933 కిలోమీటర్లు. సో తూర్పు పడమరల విస్తరణ కూడా 30 డిగ్రీ రేఖాంశాలకు సమానంగా ఉంటుంది. తూర్పు పడమరల విస్తరణ కూడా 30 డిగ్రీల రేఖాంశానికి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సరిహద్దుల్లో ఏమేమి ఉన్నాయన్న సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాల గురించి మనం ఇప్పుడు చెప్దాం. భారతదేశానికి సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు. భారతదేశానికి అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రము అంటే ఇప్పుడు ఉత్తరాన ఉన్న రాష్ట్రం వేరు, అత్యంత అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట. ఉత్తరాన ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, అత్యంత ఉత్తరాన ఉన్న కేంద్రపాలిత ప్రాంతము లడఖ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతానికి వచ్చేసరికి లడఖ్, దక్షిణాన ఉండేది తమిళనాడు, తూర్పున అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన గుజరాత్. ఓకే, సరిహద్దు రాష్ట్రాలు ఏంటి? అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతం అయితే లడఖ్, దక్షిణాన ఉన్న రాష్ట్రం తమిళనాడు, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ అండ్ పశ్చిమాన గుజరాత్ అన్నమాట.
ఓకే, ఇవి సరిహద్దు రాష్ట్రాలు. నెక్స్ట్ సరిహద్దు ప్రాంతాలు అంటే ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఇవి రాష్ట్రంలో ప్రాంతాలు ఉంటాయి కదా, సో సరిహద్దు ప్రాంతాలు. సో సరిహద్దుకు వచ్చేసరికి ఉత్తరాన ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఉత్తరాన చిట్ట చివరి సరిహద్దు గల ప్రాంతము, ఉత్తరాన ఉండే చిట్ట చివరి సరిహద్దు ప్రాంతము ఏది, ఇందిరాకల్ అనేది ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం అనమాట మొదటిది. సో ఇందిరా అనగా లక్ష్మీదేవి అని అర్థం అనమాట. సో ఇందిరా అంటే ఏంటి, లక్ష్మీదేవి అని అర్థము. ఇది కారాకోరం శ్రేణి, మనం విన్నాం ఆ పర్వత శ్రేణులు చదివేటప్పుడు మనకి కారాకోరం శ్రేణి అని చెప్పేసి వింటాం. సో ఇది కారాకోరం శ్రేణిలో 35 డిగ్రీల 40 నిమిషాల ఉత్తరాక్షాంశం వద్ద కలదు. ఓకే, ఇది ఏ శ్రేణిలో ఉంది, కారాకోరం శ్రేణిలో ఉంది. ఏ అక్షాంశం దగ్గర, 35 డిగ్రీల 40 నిమిషాల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్నదన్నమాట. దీని ఎత్తు ఎంత, 5764 మీటర్లు. దీని ఎత్తు 5764 మీటర్లు ఇందిరాకల్ అనేది. సో దీని ఎత్తు 5764 మీటర్లు. ఉత్తరాన చైనా, పడమర పాకిస్తాన్తో మొత్తం 3 కలిపి త్రికూడల్లాగా ఉంటాయన్నమాట. దీనికి ఉత్తరాన అంటే ఈ తాలూకా ఈ శ్రేణి ఉంది కదా, దీనికి ఏంటంటే ఈ ప్రాంతానికి ఉత్తరాన చైనా అండ్ పడమర ఏంటంటే పాకిస్తాను ఉన్నదన్నమాట. సో మధ్యలో ఇది ఉంది, ఈ 3 కూడా త్రికూడల్లాగా ఉంటాయన్నమాట. సియాచిన్ హిమానీ నదానికి దక్షిణం వైపు కలదు. సియాచిన్ అనేది హిమానీ నదానికి దక్షిణం వైపున ఉన్నదన్నమాట. ఓకే, ఇది ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతంలో ఫస్ట్ది. ఇంకా సెకండ్, అందులోనే ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతంలోనే సెకండ్ ఏంటంటే కిలిక్ లేదా కిలిక్ దావన్ కనుమ. కిలిక్ లేదా సో ఇక్కడ ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా, అంటే పాక్ ఏదైతే ఆక్రమించిందో ఆ కాశ్మీర్ను కూడా మనం లెక్కలోకి తీసుకుంటే అప్పుడు ఉత్తరాన ఉండే చిట్ట చివరి ప్రాంతము కాశ్మీర్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇదేంటంటే చిట్ట చివరి ప్రాంతము కిలిక్ దావన్ కనుమ అనమాట. ఇది కూడా కారాకోరం శ్రేణిలోనే ఉంటుంది. కారాకోరం శ్రేణిలోని ఏ ప్రాంతంలో ఉంటుంది, గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతంలోని ఇది ఉంటుందన్నమాట. గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతంలో ఇది ఉంటుంది, కిలిక్ దావన్ కనుమ. సో నెక్స్ట్ దీనికి దక్షిణ సరిహద్దులో ఉండే ప్రాంతాలు ఏంటి, సో మనం ఆల్రెడీ ఉత్తరాన్ని ఇంతవరకు చూసాం. ఇప్పుడు దక్షిణ సరిహద్దుకు వచ్చేసరికి భారతదేశ ప్రధాన భూభాగపు దక్షిణ అగ్రము కన్యాకుమారి. మనం ఆల్రెడీ చాలా దీంట్లోనే మనకి ఇది క్వశ్చన్ కనిపిస్తూనే ఉంటుంది. భారతదేశ ప్రధాన భూభాగపు దక్షిణ అగ్రము కన్యాకుమారి. ఓకే, కేప్ కొమెరిన్ తమిళనాడు అనమాట. ఎక్కడుంది కన్యాకుమారి, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ మొత్తం భారతదేశం అంటే దీవులు ప్లస్ ప్రధాన భూభాగము, ఈ రెండు కలిపితే అత్యంత దక్షిణ ప్రాంతం ఏంటి, ఈ రెండు కలిపిన తర్వాత ఏదైతే పాయింట్ ఉంటుంది కదా దక్షిణది, అది ఏంటి అంటే ఇందిరా పాయింట్ అంటారు దాన్ని లేదా పిగ్మాలియన్ పాయింట్ అని అంటారనమాట, లేదా పార్సన్స్ పాయింట్ అంటారు, లేదా లా హెన్చింగ్ పాయింట్ అని అంటారు అనమాట. గ్రేట్ నికోబార్ దీవిలో ఉందన్నమాట ఇది. అంటే మొత్తం భారతదేశం, మామూలుగా అయితే భారతదేశ ప్రధాన భూభాగ దక్షిణాగ్రము కన్యాకుమారి. ఓకే, మొత్తం భారతదేశాన్ని కలిపితే అత్యంత దక్షిణ ప్రాంతము ఇందిరా పాయింట్ అంటారన్నమాట. దీన్నే పిగ్మాలియన్ పాయింట్ లేదా పార్సన్స్ పాయింట్ లేదా లా హెన్చింగ్ పాయింట్ అని అంటారనమాట. సో భారత్లో భూమధ్య రేఖకు ఉత్తరాన దగ్గరగా ఉండే ప్రాంతము ఇందిరా పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ భారత్కి చెందిన అత్యంత దక్షిణాన ఉన్న దీవి. ఏ దీవి అయితే అత్యంత దక్షిణం ఉంది, గ్రేట్ నికోబార్ దీవి అనేది దక్షిణంలో ఉంది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణాన ఉన్న దీవి కూడా గ్రేట్ నికోబారే. భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న దీవి కూడా గ్రేట్ నికోబారే. సో అంటే ఏంటి, భారత్కి చెందిన అత్యంత దక్షిణాన ఉన్న దీవన్నా, అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణాన ఉన్న దీవైనా, భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న దీవైనా సరే, ఈ 3 కూడా గ్రేట్ నికోబార్ దీవే. 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తరాక్షాంశం దగ్గర ఉంటుందన్నమాట ఈ గ్రేట్ నికోబార్ దీవి అనేది అనమాట. నెక్స్ట్ అత్యంత దక్షిణాన ఉన్న కేంద్రపాలిత ప్రాంతము. సో అత్యంత దక్షిణాన ఉండే కేంద్రపాలిత ప్రాంతము అండమాన్ నికోబార్ దీవులు. సో ఇవి దక్షిణంగా ఉండే
నెక్స్ట్ తూర్పు సరిహద్దు ప్రాంతాలు. తూర్పు సరిహద్దు ప్రాంతం అంటే ఉత్తరం చూసాము, దక్షిణం చూసాము. సో ఇప్పుడు ఏంటంటే తూర్పు సరిహద్దుల్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి. అత్యంత తూర్పున ఉన్న ప్రాంతము దిపు. ఓకే, అత్యంత తూర్పున ఉన్న ప్రాంతము దిపు. ఇది ఎక్కడుంది? లోహితా నది ఒడ్డున ఉన్నదన్నమాట. దిపు ఇది లోహితా నది ఒడ్డున ఉన్నది. కిబితూ కనుమ, అలాగే పూర్వాంచల్ పర్వతాలు. ఈ పూర్వాంచల్ పర్వతాలు ఎక్కడున్నాయి? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అత్యంత తూర్పున ఉన్న ప్రాంతాలు ఏంటి? దిపు, లోహితా నది ఒడ్డున ఉన్నది, కిబితూ కనుమ, పూర్వాంచల్ పర్వతాలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి సూర్యుడు ఉదయించే ప్రాంతము ఎక్కడ? మనకు మొట్టమొదటి సూర్యుడు ఉదయించే ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో మనకు అందరికీ తెలిసిందే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పేసి. సో అందులో ఎక్కడ? డాంగ్ ప్రాంతము. ఓకే, డాంగ్ అనే ప్రాంతంలో మొట్టమొదట సూర్యుడు ఉదయిస్తాడు. పూర్వాంచల్ పర్వతాల్లో ఉంది ఈ డాంగ్ ప్రాంతం అనేది. పూర్వాంచల్ పర్వతాలు ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ ప్రాంతాల్లో పూర్వాచల్ పర్వతాలలో మనకి మొట్టమొదటి సూర్యోదయం అనేది అవుతుందన్నమాట. ఇవి తూర్పు సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు. నెక్స్ట్ పశ్చిమ సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు. సో పశ్చిమాగ్రం ఏంటి? గుహర్మెట, రాన్ ఆఫ్ కచ్. పశ్చిమాగ్రం ఏంటి? భారతదేశానికి పశ్చిమంలో ఉండే ప్రాంతాలు గుహర్మెట, రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ? గుజరాత్. భారతదేశంలో చిట్ట చివరి సూర్యుడు ఉదయించే ప్రాంతము. సో పశ్చిమంలోనే మనకు సూర్యుడు అనేది అస్తమిస్తాడు కాబట్టి ప్రాంతం కూడా పశ్చిమంలోనే ఉంటుంది ఖచ్చితంగా. భారతదేశంలో చిట్ట చివరి సూర్యుడు ఉదయించే ప్రాంతము రాన్ ఆఫ్ కచ్ అనమాట. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ? గుజరాత్లో ఉంది. సో ఇది మనకి కొంత టాపిక్ భారతదేశం ఉనికి విస్తరణలోని. సో రేపు నెక్స్ట్ క్లాస్లోని అక్షాంశము రేఖాంశాల పరంగా భారతదేశం ఏంటి అన్నది మనం చెప్పుకుందాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వాళ్ళకి చెప్పండి అండ్ అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. వాళ్ళు చదివిన దానికన్నా కూడా మేబీ బెటర్ ఇంకా ఏమైనా పాయింట్స్ అనేవి తెలిస్తే ఎగ్జామ్కి యూస్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఇది మనం వీడియో అనేది సగం చూస్తే ముందు బిట్స్ అనేవి ఏమవుతాయో అన్నది మనకు తెలీదు. సో కంప్లీట్గా చూడండి వీడియో అనేది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరూ కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్టున్నారు. సో ఒకసారి నోటిఫికేషన్ అనేది చూద్దాము. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈరోజు అయితే నేను చెప్పబోయే దానికి ఆర్ఆర్బి ఏఎల్పి గురించి అయితే నోటిఫికేషన్ గురించి అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఓకేనా. సో రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో దీని గురించి అయితే మన కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఎంత బేసిక్ పే అనేది ఎంత ఉంటుంది, సో ఎంత దేని వేటికి మనం అప్లై చేయొచ్చు, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్గా, ఇవన్నీ గురించి అయితే మాత్రం డీటెయిల్గా మనం చూద్దాము. ఓకేనా. సో అసలు యాక్చువల్గా చాలామందికి తెలియకపోవచ్చు ఏఎల్పి అంటే ఏంటి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. ఓకేనా. సో అసిస్టెంట్ లోకో పైలట్, సో దీన్ని ఏఎల్పి అంటాము. సో జస్ట్ లైక్ ఏంటంటే ట్రైన్ డ్రైవర్ అనమాట. ఓకేనా. సో ట్రైన్ డ్రైవర్ని మనం ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. అది ట్రైన్ డ్రైవర్ గురించి అయితే ఆర్ఆర్బి ఏఎల్పి అనమాట. ఓకే, రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే, సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఓకేనా. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5696. ఓకేనా. సో కొంచెం ఎక్కువే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే మరీ ఎక్కువ అని చెప్పలేము, బట్ ఎక్కువే నోటిఫికేషన్ అయితే వచ్చింది 5696. సో ఇందులో ఏంటంటే టోటల్ ఆర్ఆర్బీస్ అన్నీ కూడా నేమని పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా. సో టోటల్ ఆర్ఆర్బీస్ అన్నీ కూడా పార్టిసిపేషన్ అయితే చేస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటంటే 7th పే కమిషన్ అనేది ఆల్రెడీ అయింది. సో దానికి సంబంధించి దీంట్లోని 7th పే అనేది వస్తుందన్నమాట. సో పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2 అనమాట. ఓకేనా. సో లెవెల్ 2లోని ఇక్కడ ఏంటి 7th సిపిసి అనేది అప్లికబుల్ అవుతుంది. సో 7th సిపిసిలో టోటల్ స్టార్టింగ్ అనేది వాళ్ళు మనకి 19,900 పే చేస్తారనమాట. స్టార్టింగ్ పేమెంటే మనకి దీంతో స్టార్ట్ అవుతుంది అనమాట. దీని మీద మనకి హెచ్ఆర్, డిఆర్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కదా, డిఏలు, టీఏ ఇవన్నీ యాడ్ అయిన తర్వాత పే అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకేనా. సో బేసిక్ పే వచ్చేసి మాత్రం 19,900. ఓకేనా.
సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్ ఇప్పుడు. ఓకే. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్ ఇప్పుడు అంటే అప్లికేషన్ ఆన్లైన్కి వచ్చేసరికి ఈ రోజు నుంచి అంటే 20/1/2024 నుంచి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే ఆన్లైన్ అయిన తర్వాత క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే వాళ్ళు ఇచ్చింది 19/2/2024. ఓకేనా. ఫిబ్రవరి 19 తోటి క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీరు ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, ఎప్పుడైతే మనకి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయో ఆ తర్వాత మాత్రమే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో కరెక్షన్కి వచ్చేసరికి మనకి మోడిఫికేషన్ కానీ కరెక్షన్ కానీ ఏదైనా, ఓకేనా, కరెక్షన్ ఆర్ మోడిఫికేషన్ ఏదైనా అనుకోండి. మోడిఫికేషన్కి వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 20వ తారీఖు నుంచి 20/2/2024 నుంచి 29/2/2024 వరకు కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. సో లీప్ ఇయర్, సో 29 ఫిబ్రవరిలో 29 డేస్ ఎందుకు ఉంటాయని అనకండి. సో లీప్ ఇయర్ 29 డేస్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇది మనకి కరెక్షన్ మోడిఫికేషన్ గురించి ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయో సో తర్వాత మాత్రమే కరెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్. సో ఏజ్కి సంబంధించి ఏంటంటే 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇది మేలు ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్ అనేది అప్లై చేయొచ్చు. ఎనీవన్ అప్లై. ఓకేనా. సో దీనికైతే మాత్రం రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో ఈ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనకి చాలామందికి మొబైల్ నెంబర్ మనం కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నెట్ సెంటర్ దగ్గర వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ తాలూకా ఈమెయిల్ అనేది ఇచ్చేస్తాం. అదైతే కరెక్ట్ కదనమాట. సో మీ తాలూకా ఓన్ మొబైల్ నెంబరు, ఓకే, మీ ఫాదర్దో మదర్దో ఎవరిదో ఒకరిది ఓన్ మొబైల్ నెంబరు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ ఐడి కూడా మీది మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఓన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎందుకు ఉంటుందంటే ఆర్ఆర్బి అనేది ట్రాన్సాక్షన్ అనేది మీతోటే చేస్తుంది. ఓకేనా. కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మీ దానికి ఇస్తారు. ఇప్పుడు మీది కాకుండా వేరే మొబైల్ నెంబర్ ఇచ్చారు లేదా వేరే అదే ఈమెయిల్ ఐడి ఇచ్చేసారు. సో మీరు ఇన్ కేస్ క్వాలిఫై అయ్యారనుకోండి, ఆ నెట్ సెంటర్ వాడు వచ్చి మీకు చెప్పడు కదా మీరు క్వాలిఫై అయ్యారని. సో మీకే ఈమెయిల్ అనేది ఉండి మీకే మొబైల్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా మీకు అనేది మెసేజ్ వస్తుంది. సో ఈ రోజుల్లో అయితే మొబైల్ అనేది లేకుండా అయితే ఎవరు లేరు కదా. మినిమం బేసిక్ ఫోన్ అయినా వాడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ ఓన్ మొబైల్ నెంబరు, ఓకేనా, మీ ఓన్ మొబైల్ నెంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి చూడండి. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది అడుగుతుంది అనమాట ఆర్ఆర్బి. సో క్రియేట్ అకౌంట్ దగ్గర ఏంటంటే మీ తాలూకా బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇంక్లూడింగ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ వన్స్ నువ్వు క్రియేట్ అకౌంట్ చేసినప్పుడు మాత్రమే ఆన్లైన్ అనేది నువ్వు అప్లికేషన్ చేయగలవు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ మనకి ఇప్పుడు గ్రూప్ 2కి అంటే ఏపీఎస్సికి సంబంధించి లేదా టీఎస్పీఎస్సికి సంబంధించి ఏమైతే మనము చూస్తున్నాం కదా ఓటీపీఆర్ జనరేషన్ లాగా, అలాగా ఇక్కడికి వచ్చేసరికి క్రియేట్ అకౌంట్ అనేది ఒక ఆప్షన్ అనమాట. సో అందులో మీ తాలూకా డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో స్టార్ట్ చేసినప్పుడు ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఈ క్రియేట్ అకౌంట్ అనేది అయిపోయింది. సో ఇందులో మీకు ఏదో రాంగ్ అనేది ఉన్నది అంటే ఏదో సంథింగ్ మీ తాలూకా నేము అలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి. సో ఎక్సెప్షన్ ఆన్లైన్ క్రియేట్ అకౌంట్ అయిపోయింది, ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేశారు. సో ఫిల్ చేసే తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇందులో మోడిఫికేషన్ అయితే అంటే క్రియేట్ అకౌంట్లో ఏదైతే ఇప్పుడు ఈమెయిల్ కానీ లేదా అంటే మొబైల్ నెంబరు ఇవేవి కూడా మోడిఫికేషన్ చేయడానికైతే లేదు. మోడిఫికేషన్ విండో అనేది ఇక్కడ ఓపెన్ అయినా సరే ఇగోండి 20th నుంచి ఓపెన్ అవుతుంది కదా. సో ఓపెన్ అయినా సరే ఈ క్రియేట్ అకౌంట్లో ఏదైతే డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేశారో ఇంక్లూడింగ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడితో కలిపి సో అవి మాత్రము మోడిఫికేషన్ చేయడానికైతే వీలు లేదు. అవి కాకుండా ఇంకా అదర్ ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి అనుకుంటున్నామో లేదా మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నామో సో మోడిఫికేషన్కి సో ఇక్కడ ఎంత ఛార్జ్ అంటే మోడిఫికేషన్ ఫీ అనేది 250 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. సో 250 రూపీస్ పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్ అనమాట.
ఓకేనా. సో ఇది నాన్ రిఫండబుల్. ఇక్కడ మోడిఫికేషన్ ఫీజ్ అనేది 250 రూపీస్. ఈ మోడిఫికేషన్ కూడా దేనికి అంటే ఆల్రెడీ చెప్పా, ఎక్సెప్ట్ క్రియేట్ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్కి ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో సహా మిగతా ఇంకా వేటికైనా మోడిఫికేషన్ అనేది వర్తిస్తుంది. ఈ వీటికి మాత్రం వర్తించదు. సో ఇన్ కేస్ మిగతా ఏవైనా కూడా ఏంటంటే మోడిఫికేషన్ చేయాలి అని అనుకుంటే 250 రూపీస్ నాన్ రిఫండబుల్ అనేది అమౌంట్. సో అది పే చేస్తే మీకు అనేది అవుతుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మోడిఫికేషన్ అయితే అవుతుంది. సో అయిపోయిన తర్వాత సో అది కూడా ఏంటంటే మోడిఫికేషన్ అయిపోతుంది కదా. సో ఈ మోడిఫికేషన్ కూడా 29th తర్వాత అయితే మాత్రం మీకు అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే ఈ డేట్ లోపలగా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత అయితే మోడిఫికేషన్ ఉండదు. సో నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ మార్కింగ్ గురించి చూద్దాం. సో నెగిటివ్ మార్కింగ్కి వచ్చేసరికి అందరికీ మనకు తెలిసింది, రైల్వేలోని 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఏ స్టేజ్లో ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం, తర్వాత చెప్తాను. ఓకేనా. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ మీరు ఇది కదా ప్రాసెస్. సో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యే టైంకి మీ దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఏదైతే ఉంటుందో సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోని గెజిట్ సైన్ తోటి, ఓకేనా. సో గెజిట్ సైన్తో సిగ్నేచర్ తోటి అన్నీ కూడా ఏమని డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. ఓకేనా. వాటి మీద కూడా డాక్యుమెంట్ అనేది ఉండాలి. అండ్ అలాగే మీ ఓన్ సిగ్నేచర్ అనేది ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి, ఓన్ హ్యాండ్ రైటింగ్ మీన్స్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఇలాంటివి ఏమీ రాకుండా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి సైన్ అనేది ఉండాలి. ఓకేనా. దాని మీద ఉండాలి, సైన్ అనేది ఉండాలి. అలాగే ఈ సైన్ అనేది చాలామంది మనం తప్పు చేస్తుంటాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా సైన్ చేస్తారు. అదైతే మాత్రము ఇన్ కేస్ మీరు ఎంత కష్టపడి ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినా మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా సైన్ చేశారు అంటే మాత్రము డిస్క్వాలిఫై చేస్తుంది ఆర్ఆర్బి అనేది. సో అన్నిటి దగ్గర కూడా ఒకే రకంగా సైన్ అయితే ఉండాలి. ఓకేనా. సో ఇన్ కేస్ డిఫరెంట్ సైన్ ఉన్నది అంటే డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఓకేనా. సో డిస్క్వాలిఫై అయిపోయినట్టే. అట్ ఎనీ స్టేజ్ అనేది డిస్క్వాలిఫై చేస్తుంది. అట్ ఎనీ స్టేజ్ డిస్క్వాలిఫై అయితే చేస్తుంది. ఓకేనా. డిఫరెంట్ సైన్ ఉంటే డిస్క్వాలిఫై చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సో మనకి ఇది నేను ఫస్ట్ బేసిక్కే చెప్తున్నాను, తర్వాత ఇంకా పాయింట్లోకి వెళ్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా కూడా ఒక ఆర్ఆర్బీకి సెలెక్ట్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఆర్ఆర్బీయే చూస్ చేసుకోవాలి. ఓకేనా. సో అప్లికేషన్స్ మీరు వేరే వేరే ఆర్ఆర్బీస్కి అయితే అప్లై చేసుకుంటారు. బట్ స్టార్టింగ్ అయితే మాత్రం ఒక ఆర్ఆర్బీ మాత్రమే చూస్ చేసుకోవాలి. అంటే ఒక అప్లికేషన్కి ఒక ఆర్ఆర్బీ. అంటే ఇప్పుడు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చేసుకునేటప్పుడు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఆప్షనల్ అనేది మళ్ళీ మనం పెట్టుకోవడానికి లేదు. వేరే అప్లికేషన్కి వచ్చేసరికి ఆర్ఆర్బి అనేది భువనేశ్వర్ ఏదో మీరు పెట్టుకున్నారు అలాగనమాట. సో అలా పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఇదేంటంటే మాత్రం అంటే ఎగ్జామ్ డేట్స్ కూడా చూసుకోండి. అందరికీ ఒకే టైం అయితే ఎగ్జామ్ అయ్యింది అనుకోండి డబ్బు అయిపోతారు. ఎందుకంటే ఎట్ ఏ టైం మీరు సికింద్రాబాద్ రీజియన్లోని ఇక్కడ భువనేశ్వర్ రీజియన్లోని రాయలేరు కదా. సో అలా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టు అట్ ఏ టైం ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు సికింద్రాబాద్ రీజియన్లో మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నది కదా అని ఆర్ఆర్బీ భువనేశ్వర్ రీజియన్కి అయితే మీరు మారడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఆ ఛాన్స్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు అంటే నియర్లీ 5 to 10 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ అనేది అంటే మీరు రైల్వే డిపార్ట్మెంట్లో 5 to 10 years అనేది మీరు ఏఎల్పిగా వర్క్ చేసిన తర్వాత మాత్రమే మీరు రీజియన్ మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. 5 to 10 years అయిన తర్వాత మాత్రమే రీజియన్ మార్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి ఏజ్ అనేది ఏంటి అన్నది మనం చూస్తాం. ఏజ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎంత చెప్పారు, 18 నుంచి 30 years మధ్యలో అయితే ఉండాలి ఏజ్. సో 18 నుంచి 30 years మధ్యలో అంటే సో అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడికి వచ్చేసరికి నార్మల్గా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే సో ఇక్కడ July 2nd 1994. ఓకేనా. ఇక్కడ 1994 గుర్తుపెట్టుకోండి. July 1994 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. అది ఎంతవరకు అంటే సో ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి 1/7/2006
ఓకేనా. ఈ 2006 నుంచి 1994 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు. సో క్లియర్గా ఇక్కడ క్లారిటీ ఉంది కదా, 2006 నుంచి 1994 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది అని మనకి అంచనా. సో అదే ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఇచ్చారు, అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది ఇచ్చారు, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసరికి కేటగిరీ అయితే మనకు ఉన్నది. సో దాన్ని బట్టి మనం చూడాలి. సో జనరల్గా ఓబీసీకి అయితే ఎక్కడి నుంచి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతవరకు వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే, సో ఇక్కడ నుంచి 1991 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి వీళ్ళు సో ఇదే టైము 1989. ఓకేనా, వీళ్ళైతే 1991, ఇది 1989. సో జనరల్ క్యాండిడేట్స్ అయితే 1994 తోటి క్లోజ్. ఓకేనా, ఇది మనకి ఏజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు. సో ఫీజు వచ్చేసరికి యాక్చువల్గా ఏంటి ఫీజు, సో ఆల్ క్యాండిడేట్స్కి, ఫర్ ఆల్. ఓకేనా, ఆల్ మేల్ క్యాండిడేట్స్ అవనివ్వండి. సో అన్ని కేటగిరీస్లోకి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్ అంటే ఓసీ మేల్ కానీ ఓబీసీ మేల్ కానీ ఎవరికైనా కూడా ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపీస్ అనమాట. సో ఎక్సెప్షన్ కేసెస్ అంటే ఫీమేల్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ట్రాన్స్జెండర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళు ఎవరికైతే కూడా ఎక్సెప్షన్ కేసెస్, ఎక్సెప్షన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి సో క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫీజు వచ్చేసి 250 రూపాయలు. ఓకేనా, సో మామూలు వాళ్ళకైతే 500. సో ఎక్సెప్షన్ కేసు ఎవరైతే ఉన్నారో అంటే మీన్స్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్, ట్రాన్స్జెండర్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఎక్సెప్షన్ కేసుకు వస్తారు. సో వాళ్ళకైతే 250 రూపీస్ అనమాట. సో ఓకేనా, ఇది అనమాట ఈ ఫీజు అనేది పే చేయాలి. అయితే ఇది ఎప్పుడు మనం CBT 1లోని మనం చేస్తాం కదా, CBT 1లో. సో ఎవరైతే ఫస్ట్ స్టేజ్ అనేది క్లియర్ చేస్తారో సో వాళ్ళకి ఏంటంటే అంటే క్లియర్ చేయడం కాదు, సో ఎవరైతే అటెండ్ అవుతారో CBT 1 అనమాట, CBT 1కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఫీజు రిఫండ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫీజు రిఫండ్ అనేది ఉంటుంది. అటెండ్ అవ్వలేని వాళ్ళకైతే రిఫండ్ ఉండదు. అటెండ్ అయిన వాళ్ళకి సో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రము ఫీజు రిఫండ్ ఉంటుంది. ఎంత ఫీజు రిఫండ్ ఉంటుంది అంటే 500 కాస్త 400 రిఫండ్ అనేది ఇస్తారు. ఓకేనా, అండ్ అలాగే 250లోని బ్యాంక్ ఛార్జెస్ అనేది కట్ చేస్తారు. సో బ్యాంక్ ఛార్జెస్ అనేది కట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ అనేది రిఫండ్ అనేది ఇస్తారనమాట. ఓకేనా, సో రిమైనింగ్ అమౌంట్ రిఫండ్ ఇస్తారు. ఓకే, 500లో 400 ఇస్తారు, అండ్ 250లోని బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ రిఫండ్ ఇస్తారు. ఓకే, ఇది ఫీజు గురించి అయితే. సో పేమెంట్కి వచ్చేసరికి ఎలా చేయాలి పేమెంట్ అంటే మనకు అన్నీ తెలిసిందే, ఆన్లైన్ మోడ్. ఓకేనా, సో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలాగనమాట, వీటి ద్వారా చేయొచ్చు. సో వాటి ద్వారా నెక్స్ట్ రిక్రూట్మెంట్ అసలు ప్రాసెస్ ఏంటి, రిక్రూట్మెంట్ ఎన్ని స్టెప్లో జరుగుతుంది అంటే ఇది మొత్తము CBT 1 ఒకటి ఉంటుంది, సో CBT 2 ఉంటుంది, తర్వాత ఏంటంటే CBAT, ఇది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది 1 సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇది 4th స్టేజ్, నెక్స్ట్ 5th మెడికల్. ఓకేనా, సో మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ మొత్తము 5 స్టేజెస్లోనైతే మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ది CBT 1, CBT 2, తర్వాత CBAT అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకి అనేది ఇన్ని స్టేజుల్లో అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో అయితే అక్కడ అసలు CBT 1లోనే ఏంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటంటే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది CBT 1 అంతేనా. CBT 1 ఇది ఎంత టైం ఇస్తారు అంటే CBT 1కి 60 minutes టైం అనమాట CBT 1కి. సో ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్స్ ఎన్ని అంటే 75 అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంది అంటే నెగిటివ్ మార్కింగ్కి 1/3 అనేది ఉంది నెగిటివ్ మార్కింగ్ అనేది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి నార్మలైజేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. సో షిఫ్ట్ని బేస్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, నార్మలైజేషన్ అప్లై అవుతుంది. సో క్వాలిఫైయింగ్ అనేది ఏంటి అంటే పాస్ మార్కు
పాస్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ 40% పాస్ మార్క్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు అయితే 30% పాస్ మార్క్ ఉండాలి. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి వీళ్ళకి కూడా 30% ఉండాలి పాస్ మార్క్ అనేది. ఓకే, ఓబీసీ వాళ్ళకి 35, ఓకే, సో ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ వాళ్ళకి 30% అండ్ ఎస్టీ వాళ్ళకి 25%. ఓకేనా. సో ఇది మనకి అయితే ఇందులో క్వాలిఫై అయిపోయిన వాళ్ళని, ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళని 1:15 రేషియోలో అయితే తీసుకుంటారనమాట CBT 2కి. ఓకేనా, CBT 2కి 1:15 రేషియోలో తీసుకుంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జామ్ టైం ఎంత అంటే 2 hours అనమాట. 2 hours 30 minutes. ఓకేనా, సో 2 hours 30 minutes ఎగ్జామ్ టైము. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 175 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇందులో పార్ట్ ఏ ఒకటి ఉంటుంది అండ్ పార్ట్ బి అనేది ఒకటి ఉంటుంది. సో పార్ట్ ఏ పార్ట్ బికి వచ్చేసరికి ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఎంత టైంలోని 90 minutesలోని ఫినిష్ చేయాలి 100 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ 75 క్వశ్చన్స్ వచ్చేసి 60 minutesలోనైతే క్లియర్ చేయాలి. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ కూడా 1/3 అనేది ఉంటుంది. ఓకే, సో ఇది 2 అనమాట, CBT 1 అండ్ CBT 2. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అనమాట, పాస్ పర్సంటేజ్ ఇదే పాస్ పర్సంటేజ్ దీనికి ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ ఇక్కడ కూడా అప్లైబుల్ అవుతుంది అనమాట CBTలో కూడా. సో ఇక్కడ దీని తర్వాత CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కదా. సో ఇది మాత్రం ఈ 2 కూడా రీజనల్ లాంగ్వేజెస్లోనే ఉంటాయి. ఓకేనా, సో రీజనల్ లాంగ్వేజెస్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారో సో ఆ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ CBATకి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ అంటే దీంట్లో నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. సో దీనికైతే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. సో మార్కింగ్ అనేది లేదనమాట, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇది ప్రాసెస్. ఎవరైతే ఫస్ట్ CBT క్వాలిఫై అయ్యారో దాంట్లో 1:15 తీసుకొని CBT 2కి తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి CBAT అనేది వస్తుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే అప్లోడ్ చేయాల్సిన ఫోటో తాలూకా ఇది ఎంత ఉండాలి అంటే, సో ఫోటో వచ్చేసరికి JPEG ఫార్మేట్లోనైతే అప్లోడ్ చేయాలి. సో 30 KB నుంచి 70 KB మధ్యలో ఫోటో అయితే ఉండాలి. ఓకేనా, సో సైన్ కూడా 30 KB నుంచి 70 KB మధ్యలో అయితే ఉండాలి సైన్ కూడా. ఓకేనా, సో ఎందుకైనా మంచిది వాళ్ళు ఏం చెప్తున్నారంటే 12 ఫొటోస్ అనేది ఈ సైజులోని తీసుకొని ఉంచుకోమన్నారు. ఎందుకంటే ఫర్దర్గా మీరు సెలెక్ట్ అయితే అవి యూజ్ అవుతాయి అని చెప్పేసి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఫైనల్గా లాస్ట్లో ఇది చెప్తున్నాను. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే 10th పాటుగా ITI ఎవరైతే చేశారో, ఓకేనా, సో 10th పాటు ITI ఎవరైతే చేశారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే 10th పాటుగా సో ఇక్కడ ఏంటంటే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఉంటుంది కదా. అప్రెంటిస్షిప్ ఎవరైతే కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళు, యాక్ట్ అప్రెంటిస్షిప్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి 10th పాటుగా నెక్స్ట్ 3 years డిప్లొమా. ఓకే, సో 3 years డిప్లొమా అనేది ఎవరైతే చేశారో సో వాళ్ళకి అంటే డిప్లొమా ఇన్ మెకానికల్ అలా అనమాట. సో మెకానికల్ ఇంజనీరింగ్ అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అంటే సైన్స్ గ్రూప్ అనేది ఇక్కడ కంప్లీట్గా లేదు. ఎందుకంటే ఇక్కడ పాలిటెక్నిక్ వాళ్ళకి 3 years డిప్లొమా అంటే పాలిటెక్నిక్ వాళ్ళు వస్తారు. సో అండ్ అలాగే ITI వాళ్ళు అప్రెంటిస్షిప్ అంటే మ్యాక్సిమం కూడా ఏంటంటే ITI బేస్ మీద వెళ్తుంది అనమాట. సో ఇది మనకి టోటల్ ఈ RRB ALP గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.